Hello, hi, welcome all the competitive various and woodbridges. This is your Kiran Kodmuru. Yes, intermediate లో మరొక చిన్న అంశం అండి జీవ అణువులు. సో మరి ఇది కెమిస్ట్రీ పార్ట్ లాగా అనిపిస్తుంది సార్, అంటే కొంచెం క్రిటికల్గా అనిపిస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నించండి అని చెప్తున్నారు. సో స్పెసిఫిక్గా కొంతమంది అయితే అడుగుతున్నారండి జీవాణువులు అంటే చాలా సింపుల్ టాపిక్. వాస్తవానికి మనకు డిఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు అవసరమో, సో ఎంత డెప్త్గా చదవాలా, దీన్ని పైపైన చదవాలా, ఇక్కడ మనకి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. సో మరి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది, ఆ క్వశ్చన్స్ ఎక్కడి నుండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, వాటిని ఫోకస్ చేసి చూద్దాం. అండ్ బ్రీఫ్గా ఫస్ట్ అయితే చెప్తానండి జీవ అణువులు. సో దాన్ని చూడగానే ఫస్ట్ భయపడుతున్నారు. సో దాంట్లో భయపడటానికి అయితే నాకు తెలిసి ఏమీ లేదండి, బయోమాలిక్యూల్స్. బయో అంటే జీవం. సో అది మొక్క కావచ్చు, జంతువు కావచ్చు, సూక్ష్మజీవి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ జీవుల్లో ఉండేటువంటి జీవించడానికి అవసరమయ్యేటువంటి అణువులు ఏవైతే ఉన్నాయో వాటిని బయోమాలిక్యూల్స్గా చెప్తాను, లేదంటే జీవాణువులుగా చెప్తూ ఉంటాం. సో మరి ఏం అవసరమవుతాయి అణువులు అని చూసినట్టయితే ఒక కార్బోహైడ్రేట్ కావచ్చు, లేదంటే ఒక క్రొవ్వు కావచ్చు, లేదంటే ఒక ప్రోటీన్ కావచ్చు, లేదంటే ఒక అమైనో యాసిడ్ కావచ్చు, లేదంటే ఒక న్యూక్లియోటైడ్ కావచ్చు, ఒక విటమిన్ కావచ్చు, ఒక హార్మోన్ కావచ్చు, ఒక ఎంజైమ్ కావచ్చు. ఇవన్నీ కూడా రకరకాల రసాయన అణువుల చేత ఏర్పడి జీవించడానికి అవసరమవుతూ ఉంటాయి. కాబట్టి వీటిని ఏమంటామంటే జీవాణువులుగా చెప్పుకుంటుంటాం. మరి ఈ సెషన్లో ఏం డిస్కస్ చేస్తున్నామంటే జీవాణువులకు సంబంధించిన ఒక న్యూక్లియోటైడ్ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఒక ప్రోటీన్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఒక పాలీసాకరైడ్ అంటే సాధారణంగా కార్బోహైడ్రేట్ మాలిక్యూల్స్ అని అనేకం కలిసి దాన్ని పాలీసాకరైడ్ ఏ విధంగా ఉంటుంది, సో లిపిడ్స్ ఎక్కడ ఉంటాయి అండ్ లిపిడ్స్ ఏ రకంగా మనకు యూజ్ అవుతున్నాయి. సో ఇలాంటి అంశాలన్నీ కూడా టచ్ చేస్తూ వెళ్ళిపోతాం. స్పెసిఫిక్గా జీవాణువులు అంటే మీకు ఇది అండి కాన్సెప్ట్, ఓకేనా. సో ఈ జీవాణువులు అనేవి కొన్నిసార్లు ఏర్పడుతూ ఉంటాయి, కొన్నిసార్లు ఏమో విచ్ఛిన్నమవుతూ ఉంటాయి. మన శరీరంలో మనకు తెలిసిందే జీవాణువులు ఎక్కడ ఏర్పడతాయండి, కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు జీవాణువులు ఏర్పడతాయి. ఈవెన్ మన బాడీలో కూడా జరుగుతూ ఉంటాయి, ఎనబాలిక్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఎలా జరుగుతాయి ఎనబాలిక్ రియాక్షన్స్? మన బాడీకి ఒక ప్రోటీన్ అవసరం ఉంది, మనం ఒక ప్రోటీన్ని ఆహారం నుండి తీసుకున్నాం. ఆహారం నుండి తీసుకున్నప్పుడు ఈ ప్రోటీన్లో ఉండేటువంటి అమైనో ఆమ్లాలు ఈ సీక్వెన్స్లో ఉన్నాయనుకుందాం. 1, 4, 2, 5 అనేటి ఈ సీక్వెన్స్లో ఉన్నాయనుకుందామండి. సో 3 ఈ సీక్వెన్స్లో 1, 3, 4, 2, 5 సీక్వెన్స్లో ఉన్నాయి అమైనో ఆమ్లాలు. సో బేసిక్గా మీకు తెలియాలి ఏంటంటే ప్రోటీన్లన్నీ కూడా అమైనో ఆమ్లాల చైన్ చేత ఏర్పడి దాన్ని పాలీపెప్టైడ్ చైన్గా చెప్తూ ఉంటాం. సో పాలీపెప్టైడ్ చైన్ పెరిగే కొద్దీ ప్రోటీన్ యొక్క షేప్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. రైట్, చూద్దాం ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 3, 4, 2, 5 సీక్వెన్స్లో అమైనో యాసిడ్స్ ఉన్నాయి. మనం ఆహారం ద్వారా ఈ ప్రోటీన్ని తీసుకున్నాం. ఈ ప్రోటీన్ ఏం చేస్తున్నామంటే అమైనో ఆమ్లాలు మొత్తం కూడా విడగొట్టేస్తున్నాం. అమైనో ఆమ్లాలుగా విడగొట్టాం. 1, 2, 3, 4, 5 అనేటువంటి అమైనో ఆమ్లాలుగా డైజెస్టివ్ సిస్టంలో విడగొట్టేస్తుంటాం. మనకు తెలిసింది దానికి సంబంధించిన ప్రోటీన్ పైన పనిచేసే ఎంజైమ్లను కూడా దానిపైన పనిచేస్తాయి. దాన్ని కూడా చిన్న చిన్న అమైనో యాసిడ్స్గా విడగొట్టేశాయి. సో మనకు ఆల్రెడీ మళ్ళీ దీనికి బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతే ఏమవుతుందండి, ప్రోటీన్ సంశ్లేషణ ఎక్కడికి వెళ్ళిపోతాం, మళ్ళీ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ప్రపంచంలోకి వెళ్తాం. ప్రోటీన్లు ఎలా సంశ్లేషించబడతాయంటే అమైనో యాసిడ్ చైన్లు మొత్తం అమైనో యాసిడ్లు కూడా అన్నీ కూడా ఏంటంటే ఒకదానికి లింక్ అప్ అయి మనకు కావాల్సిన ప్రోటీన్ ఏర్పడుతూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీకి అవసరమైనటువంటి ప్రోటీన్ కావాల్సినటువంటి సీక్వెన్స్ ఏంటంటే ఈ సీక్వెన్స్లో ఉందనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీక్వెన్స్లో మన బాడీకి అవసరం 4, 5, 3, 2 అనేటువంటి అమైనో యాసిడ్స్ ఈ సీక్వెన్స్లో ఉండాలి. మనకు తీసుకున్న ప్రోటీన్ ఏంటంటే 1, 3, 4, 2, 5 తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది మన డైజెస్టివ్ సిస్టంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా ఏంటంటే మనకు కావాల్సిన విధంగా మన బాడీ తయారు చేసుకుంటూ ఉంటుంది. సో వీటినన్నిటి కూడా మనకు కావాల్సిన ప్రోటీన్ ఇది. సో ఈ సీక్వెన్స్లో అమైనో యాసిడ్స్ మొత్తం కూడా పెట్టేస్తుంటాం. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఎనబాలిక్ రియాక్షన్ అవుతుంది. ఎనబాలిక్ రియాక్షన్ లేదంటే నిర్మాణాత్మక చర్యగా చెప్తాం. నిర్మాణాత్మక చర్య అంటాం దీన్ని. సో ఒకటి నిర్మించబడింది కాబట్టి నిర్మాణాత్మక చర్య. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో జీవాణువులు విచ్ఛిన్నం కూడా చేయబడతాయి. మనకు తెలిసిందే శ్వాసక్రియలో గ్లూకోజ్ అను విచ్ఛిన్నం చెంది పైరువిక్ ఆమ్లం అణువులుగా ఏర్పడుతూ ఉంటుంది కదా. సో అక్కడ ఏంటి, కొన్ని సందర్భాల్లో విచ్ఛిన్న క్రియలు కావచ్చు, అదేవిధంగా కొన్ని సందర్భాలు నిర్మాణాత్మక క్రియలు కావచ్చు. ఫలితంగా జీవ అణువులు ఏర్పడడం కానివ్వండి, జీవాణువులు విచ్ఛిన్నం కావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇంకో నిర్మాణాత్మక క్రియ మనందరికీ తెలిసిందే, మొక్కల్లో జరిగేటువంటి ఇంకో నిర్మాణాత్మక క్రియ ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ. రైట్, ఇప్పుడు సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకైతే కాన్సెప్ట్ అండ్ థీమ్, క్లాస్ యొక్క థీమ్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. రైట్,
సో ఇక్కడ కొన్ని మూలకాలు, సో మనకు తెలిసిందే కొన్ని మూలకాలు చూసినట్టయితే భూమి పటలంలో ఉంటాయి, సేమ్ అవే. ఫర్ ఎగ్జాంపుల్ భూమి పటలంలో ఏమిటి, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అదేవిధంగా మనిషిలో కూడా ఇవన్నీ కూడా ఉంటాయని చెప్తూ ఉన్నాను అనమాట. సో భూపటలంగా కంటే కూడా మనలో అధికంగా ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ రైట్, రసాయన సంఘటన విశ్లేషించేది. ఒక సజీవ కణాన్ని తీసుకొని ఇప్పుడు మరి మనలో ఉండేటువంటి కొన్ని రకాల పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ నా శరీరంలో ఉండేటువంటి ఒక కండర కణజాలం తీసుకుందాం. కండర కణజాలను తీసుకొని మరి దీంట్లో ఎలాంటి పదార్థాలు అంటే ఏంటని విశ్లేషించాలి కదా, జీవనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో వీటిని విశ్లేషించాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సజీవ కణజాలం తీసుకొని ట్రైక్లోరోఎస్టిక్ ఆమ్లం గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఆస్కారం. సజీవ కణజాలంలో ఉండేటువంటి జీవ అణువులను పరిశీలించుట కొరకు ఉపయోగించేటువంటి ఆమ్లం ఏమిటి అని అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది. ట్రైక్లోరోఎస్టిక్ ఆమ్లం అండి. సో ట్రైక్లోరిక్ ఎస్టిక్ ఆమ్లం చిన్న రోల్ లాగా ఉంటుంది. దాంట్లో ఒక చికెన్ ముక్కను తీసుకొని ఆ రోల్లో వేసేసి బాగా నూరుతున్నాం. సో నూరడమే అండి, ఇక్కడ రోకలి కలవం అంటే అదే పిస్టల్ అండ్ మోటార్ సాయంతో నూరేస్తాం. నూరినప్పుడు ఏంటంటే ఒక చికెన్ ద్రవం తయారవుతుంది. దీన్ని ఏం చేస్తామంటే దానికి మనం ఏంటి ఆమ్లంలో అది వేసి నూరాం. సో ఒకటి ద్రావణంలో ఒక కణజాలాన్ని వేసి కండర కణజాలం వేసి నూరాం. సో అప్పుడు ఏంటి చిక్కటి ద్రావణం తయారవుతుంది, దాన్ని వడగట్టేస్తున్నాం. వడగట్టినప్పుడు ఏంటి ఆ ఆమ్లంలో కరిగేటువంటి జీవాణువులు ఏమైతాయి, ఆమ్లంలో కరిగి ద్రావణంలోకి వెళ్ళిపోతాయి. కొన్ని ఏంటి అలాగే అవక్షేపంలా మిగిలిపోతుంటాయి. అవక్షేపంలో కొన్ని రకాల జీవాణువులు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనకి ట్రైక్లోరోఎస్టిక్ ఆమ్లం అనుకున్న దాంట్లో కరిగినటువంటి కొన్ని జీవాణువులు ఉంటాయి అన్నమాట. ఈ రకంగా జీవాణువులను పరిశీలించాలంటే ట్రైక్లోరిక్ ఎస్టిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తాం, గమనించండి. రైట్, ఇక్కడ చూసినట్లయితే దీన్ని రెండు భాగాలు లభిస్తుంటాయి. ఒకటి వచ్చేసి అవశేషం, రెండవది వచ్చేసి అవశేషం లేదంటే ఆమ్లంలో కరగనటువంటి భాగం అండి. సో ఇప్పుడు టీ వడబోసినప్పుడు జాలీలో ఏముంటుందండి, చాయ్ పత్తా లేదంటే టీ పౌడర్ ఉంటుంది కదా. సో క్రింద వచ్చేసి టీ అనేది బయటకు వస్తుంది. అంటే అక్కడ పాలల్లో టీ పొడిలో ఉండేటువంటి కొన్ని అంశాలు కరిగాయి కాబట్టి టీకా కలర్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ట్రైక్లోరోఎస్టిక్ యాసిడ్ ఏదైతే అనుకుంటామో దీంట్లో కొన్ని రకాల జీవాణువులు కలుస్తాయి, కరుగుతాయి అని అర్థం అనమాట. అండ్ ఆమ్ల ద్రావణీయత కలిగినటువంటి అన్నం అంటే ఏంటి, ఆమ్లంలో కరిగినటువంటి వేలాది కర్బన సంయోగ పదార్థాలు ఉంటాయి. సో తద్వారా ఏమవుతుందంటే దానిని ఎనాలిసిస్ చేసి దీంట్లో ఏమున్న ఏ సంగతిని కనుక్కోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూద్దామండి, మానవ శరీరంలో ఉండేటువంటి మూలకాలు ఏదేది ఎంత శాత భారం అన్నాడు ఇక్కడ, గమనించాడు. ఓకేనా. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో భూపటలం గురించి అడగడు. మరి ఎక్కడ ఫోకస్ చేయాలంటే మనం మానవ శరీరంలో ఏది ఎంత శాతం ఉంది, ఓకేనా. ఎక్కువ శాతం ఉన్నది ఏంటి, తక్కువ శాతం ఉన్నది. ఇక్కడ అత్యధికంగా తక్కువ శాతం ఏముందండి మనకి 0.1% వచ్చేసి మెగ్నీషియం కనపడుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ ఆక్సిజన్ ఎక్కువ శాతం ఉందండి, 65.0% ఉంది. ఆక్సిజన్ ఎక్కువ శాతం ఉంది. ఇక్కడ మనం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ శాతం ఏముంది, తక్కువ శాతం ఏముంది, ఇది రెండు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా చూసినట్లయితే మొదటి మూడు గుర్తుపెట్టుకోండి. 65% ఒకటి ఉంది ఇక్కడ కనపడుతుంది. 18.5% కార్బనం సి కనపడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఆర్డర్లో మనకి నత్రజని కనపడుతూ ఉంది. ఈ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏముందండి, ఆక్సిజన్ ఎక్కువగా ఉంది, తర్వాత వచ్చేసి కార్బన్ ఎక్కువగా ఉంది, తర్వాత వచ్చేసి నైట్రోజన్ ఎక్కువగా ఉంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఉదజని లేదంటే హైడ్రోజన్ అనేది 0.5% మాత్రమే ఉంది, గమనించండి. 0.5 ఇది ఫస్ట్ ఇచ్చిన నెంబర్ కాబట్టి ఇది కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. వీటి యొక్క ఫస్ట్ 3 ఉండేటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ ఉంటుంది, తర్వాత కార్బన్ ఉంటుంది, తర్వాత నత్రజన్ ఉంటుంది. ఈ టాప్ 3 గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా అతి తక్కువగా ఉన్నది గుర్తుపెట్టుకోండి, అతి ఎక్కువగా ఉన్నది గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇంతకంటే మించి అవసరం లేదు మనకు, ఓకేనా. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇంకా సజీవ కణజాలాల నుంచి లభ్యమయ్యే అన్ని కర్బన సమ్మేళనాలను జీవాణువులు అంటాం. సింపుల్ అండి, ఇక్కడ వెరీ సింపుల్. సజీవ కణాల నుండి లభ్యమయ్యేటువంటి అన్ని కర్బన సమ్మేళనాలు అంటే ఏంటి, ఆర్గానిక్ మెటీరియల్ ఏంటండి, ఒక హార్మోన్ కావచ్చు, ఒక ఎంజైమ్ కావచ్చు, ఒక లిపిడ్ కావచ్చు, ఒక కార్బోహైడ్రేట్ కావచ్చు, ఒక ప్రోటీన్ కావచ్చు, సో ఇవన్నీ ఒక విటమిన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి, కర్బన సమ్మేళనాలు. సో వీటినే సింపుల్గా ఏమంటున్నాం మనం జీవాణువులుగా చెప్తున్నాం. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పాను కదా. ఇక్కడ చూసినట్టయితే ఒక పత్రం మొక్క అయితే లేదంటే ఒక చిన్న కాలేయం ముక్క తీసేసుకొని సో నీరంతా ఆవిరైపోయేటట్టుగా ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత
బరువును పొడిబారం అంటారు. ఇప్పుడు ఆ బరువును ఏమంటామంటే పొడిబారంగా చెప్తున్నాం. నెక్స్ట్ ఈ కణజాలాన్ని కాల్చినప్పుడు అందులో ఉండే కర్బన సమ్మేళనాన్ని ఆక్సీకరణ చెంది వాయు రూపంలో బయటికి వెళ్ళిపోతుంటాయి. కార్బన్ డైఆక్సైడ్ నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. సో తర్వాత మిగిలిన దాన్ని ఏమంటామంటే బూడిద అంటే ఈ బూడిదలో అకర్బన మూలకాలైనటువంటి కాల్షియం మరియు మెగ్నీషియం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక జీవ అంశాన్ని తీసుకొని దాన్ని ఎండబెట్టి కాల్చినప్పుడు ఏర్పడినటువంటి బూడిదలో ఉండేటువంటి అకర్బన మూలకాలు ఏమేమి ఉంటాయంటే కాల్షియం మెగ్నీషియం వంటి ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇదంతా కూడా కామన్ మ్యాటర్ కాబట్టి క్వశ్చన్ అడగడు. ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ సజీవ కణాల్లోని అకర్బన ఘటకాల జాబితా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఏమేమి ఉంటాయనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడండి. దీంట్లో ఇవన్నీ వచ్చేసి అంటే అకర్బన అణుఘటకాలు. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి సంయోగ పదార్థాలు. ఓకేనా? రైట్, అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ జీవశాస్త్రపరంగా అమైనో ఆమ్లాలు, న్యూక్లియోటైడ్ క్షారాలు, క్రొవ్వు ఆమ్లాలు మొదలైనవి గుర్తిస్తాయి. జీవనోమ్లు అని వచ్చేసి అమైనో ఆమ్లాలు ఒక అమైనో గ్రూప్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది ఒకటి ఇంపార్టెంట్. కొంత కెమిస్ట్రీకి వెళ్ళిపోతుంటాం, పెద్దగా వరి కావాల్సిందేం లేదు. దాంట్లో ఒక అమైనో యాసిడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే దీంట్లో ఒక ఆర్ అనేది అంటే మారిపోయేటువంటి ఒక అణుఘటకం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమైనో సమూహం ఒకటి కనపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఒక కార్బాక్సిల్ సమూహం కనపడుతుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఒక అమైనో ఆమ్లం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఉండేటువంటి కార్బాక్సిల్ సమూహం ఉంటుంది, అమైనో సమూహం ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి ఈ అమైనో యాసిడ్ ఏంటి? వాలినా, గ్లూటమిక్ యాసిడా, లేకుంటే మిథైల్, ఇంకా వేరే రకమైనటువంటి అమైనో ఆమ్లం దేన్ని బట్టి డిసైడ్ అవుతుందంటే మనకు ఉండేటువంటి అమైనో యాసిడ్కి ఉండేటువంటి మిగిలినటువంటి చైన్ ఏదైతే ఉంటుందో, మిగిలినటువంటి పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఇది ఏ రకమైనటువంటి అమైనో ఆమ్లం అని డిసైడ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ప్రతి ఒక్క అమైనో ఆమ్లంలో కామన్గా ఉండేది ఏంటి? కార్బాక్సిల్ సమూహం ఉంటుంది, అమైనో సమూహం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. మరి ఈ అమైనో ఆమ్లం యొక్క లక్షణాలు కూడా దీనికి ఉండేటువంటి చైన్ ఎలాంటి చైన్ ఉంది, దీనికి ఉండేటువంటి కార్బాక్సిల్ సమూహం ఏంటి, దీనికి ఉండేటువంటి అమైనో ఆమ్లం ఏంటి, సో అమైనో గ్రూప్ ఏంటి, ఈ మూడింటి పైన ఈ అమైనో యాసిడ్ యొక్క లక్షణాలు ఆధారపడతాయి. మీరు ఇక్కడ బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమైనో యాసిడ్ అనేది దానిపైన ఒక అమైనో గ్రూప్ ఉంటుంది, ఒక కార్బాక్సిల్ సమూహం ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి. చాలా అంతకుమించి అవసరం లేదు. రైట్, అమైనో ఆమ్లలో ఒక అమైనో గ్రూప్ని, ఒక ఆమ్ల గ్రూప్ని, కార్బాక్సిలిక్ గ్రూప్ రెండు కూడా ఒకే ఆల్ఫా కార్బన్ పైన ఉన్నటువంటి కర్బన సమ్మేళనాలు కనుక వీటిని ఏమంటామంటే ఆల్ఫా అమైనో ఆమ్లాలు అంటాం. సాధారణంగా ఆల్ఫా కార్బన్ పైన ఉంటాయి కాబట్టి గ్రూప్స్, వీటిని ఏమంటాం ఈ అమైనో ఆమ్లాలు అంటే ఆల్ఫా అమైనో యాసిడ్స్గా చెప్తూ ఉంటాం. గమనించండి. సో మనకి అమైనో యాసిడ్స్ అన్న ఆల్ఫా అమైనో యాసిడ్స్ అన్న సేమ్ అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. రైట్, ఇక్కడ కొన్ని ఇచ్చాడండి. మనకు పర్టికులర్గా ఈ స్ట్రక్చర్ ఏంటి అనేది అడగడు. కాబట్టి ఇక్కడ ఒక అమైనో ఆమ్లాన్ని చూడడానికి ప్రయత్నిద్దామండి. గ్లైసిన్లో ఇక్కడ సైడ్ చైన్ ఆర్ ఏముంది? ఇక్కడ కేవలం ఒక హైడ్రోజన్ పరమాణు మాత్రమే కనపడుతుంది. అలనిన్ చూసినట్లయితే ఇక్కడ మీథేన్ కనపడుతుంది. అదేవిధంగా సిరిన్ చూసినట్లయితే ఇథైల్ ఆల్కహాల్ కనపడుతూ ఉంది. ఓకేనా? CH2OH కనపడుతూ ఉంది. సో ఇవి జస్ట్ ఈ మూడు మాత్రం గుర్తుపెట్టుకోండి. మూడిట్లో సిరిన్లో CH2OH ఉంది, అల్లిన్లో వచ్చే CH3 ఉన్నది, అదేవిధంగా గ్లైసిన్లో వచ్చేసి మనకి ఓన్లీ హైడ్రోజన్ పరమాణు కనపడుతుంది. గమనించండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటి కంపల్సరీ ప్రతి ఒక్క అమైనో యాసిడ్లో ఏమిటంటే కార్బాక్సిల్ గ్రూప్ ఉంది, అదేవిధంగా అమినో గ్రూప్ ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు సేమ్ కనపడుతున్నాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకుని క్వశ్చన్ అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ కార్బోహైడ్రేట్స్ కొని ఇచ్చారు, క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్, ట్రైగ్లిసరైడ్. వీటి యొక్క స్ట్రక్చర్ మనకు అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కెమిస్ట్రీ కాదు రాసే, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ రాస్తున్నాం కాబట్టి మనల్ని ఏమీ అడగడ్డు. రైట్, ఇక్కడ చూద్దాం. ఇంకా 1 సెకండ్, ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడక్కడ ఉంది. రైట్, వీటిని ఆల్ఫా అమైనో ఆమ్లాలుగా చెప్తూ ఉంటాము. అది పక్కన పెట్టేస్తే రైట్, ఇక్కడ 4 సంయోజన స్థానాలు అవి వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఉదజని అంటే హైడ్రోజన్ అంటే కార్బాక్సిల్ గ్రూప్, అమైనో గ్రూప్. ఇప్పుడు అమైనో యాసిడ్స్ గురించి మాట్లాడుతున్నాం. వాటిలో ఉండేటువంటి 4 ఏంటని చూసినట్లయితే ఒకటి హైడ్రోజన్ ఉంటుంది, రెండోది కార్బాక్సిల్ సమూహం, మూడోది వచ్చేసి అమైనో గ్రూప్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఆర్ అనేటువంటి సముదాయం, లేదంటే దీన్ని ఏమంటామంటే వేరియబుల్ గ్రూప్గా చెప్పుకుంటాం. సో ఒక్కొక్క దాంట్లో ఇంత ముందు చూసినప్పుడు ఒక దాంట్లో ఏముందండి హైడ్రోజన్ ఉంది, ఇంకో దాంట్లో ఏముంది మీథేన్ ఉంది. సో ఇలా మనకి మారిపోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇంకో దాంట్లో బ్యూటేన్ ఉండొచ్చు, ఇంకో దాంట్లో ఇంకేదో ఉండొచ్చు అనమాట. ఓకేనా? సో ఆర్ అనేది అంటే చర్చల వర్గంగా చెప్పుకుంటాం. ఆర్ సముదాయం అంటే చాలా రకాల అమైనో ఆమ్లాలు కనుక ప్రోటీన్లో ఉండే అమైనో ఆమ్లాలు మాత్రం మొత్తం కూడా 21 రకాలు మాత్రం. ప్రోటీన్లు మాత్రం చాలా రకాలు ఉంటాయి, కానీ అమైనో ఆమ్లాలు మొత్తం కూడా 21. క్వశ్చన్ అడగడానికి ప్రాబిలిటీ ఉంది.
సో అమైనో ఆమ్లాల సీక్వెన్స్, సో ఏబిసి ఒకటి ఉంటే ఒక రకమైనటువంటి ప్రోటీన్, సో బిఏసి ఉంటే ఒక రకమైనది, సో సిబిఏ ఒకటి ఒక రకం. అలా మనకి ఏంటంటే అమైనో ఆమ్లాల యొక్క సీక్వెన్స్ని బట్టి ప్రోటీన్ ఏంటనే డిసైడ్ అయిపోతూ ఉంటుందండి. అమైనో ఆమ్లాల్లో R గ్రూప్లో ఉదజని ఉంటే గ్లైసిన్ అంటాం దాన్ని, ఒక మిథైల్ గ్రూప్ ఉంటే అలైన్ని, హైడ్రాక్సీ మిథైల్ ఇంతకుముందు చూసుకున్నాం కదా CH2OH హైడ్రాక్సీ మిథైల్, సో ఉంటే దాన్ని సిరిన్గా చెప్పుకుంటాం. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంది, క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది, గమనించండి. ఈ 3 కాంపోనెంట్స్ గుర్తుపెట్టుకోండి. అమైనో ఆమ్లాల భౌతిక రసాయనంలో ముఖ్యంగా అమైనో, కార్బాక్సిల్, R గ్రూప్లో అనుసరించి ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా భౌతిక రసాయన ధర్మాలు వేటిపైన ఆధారపడి ఉంటాయండి, అమైనో, కార్బాక్సిల్, R గ్రూప్లను అనుసరించి ఉంటాయి. ఉదాహరణకు చూసినట్లయితే గ్లూటమిక్ ఆమ్లం, సో క్షారం. ఇక్కడ చూసినట్లయితే అమైనో ఆమ్లం ఏంటంటే గ్లూటమిక్ ఆమ్లం, ఓకేనా. క్షార సంబంధ అమైనో ఆమ్లం ఏంటంటే లైసిన్, తటస్థ అమైనో ఆమ్లం ఏంటంటే వాలిన్. క్వశ్చన్ అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది. అమైనో ఆమ్లాలు రకరకాల లక్షణాలు కలిగి ఉంటాయి. ఆమ్ల లక్షణాలు కలిగి ఉంటాయి, క్షార లక్షణాలు కలిగి ఉంటాయి, తటస్థ లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. వాటికి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతూ ఉంటుంది. రైట్. ఆరోమాటిక్ అమైనో ఆమ్లాలు కూడా, ఆరోమాటిక్ అంటే రింగ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటే వాటిని ఆరోమాటిక్గా చెప్పుకుంటాం. సో ఆల్రెడీ మన డిగ్రీలో ఎప్పుడు చదివి ఉంటాము. సో పక్కన పెట్టినట్లయితే ఇది గుర్తుపెట్టుకోండి. ఆరోమాటిక్ అమైనో ఆమ్లాలు వచ్చేసి టైరోసిన్, ఫినైలైన్, ట్రిప్టోఫాన్. క్వశ్చన్ అడగడానికి ప్రాబ్లం ఉంటుంది. క్రింది వాటిలో ఆరోమాటిక్ అమైనో ఆమ్లం కానిది, ఇవి 3 ఇస్తాడు, ఇంకేదో ఇస్తాడు. లేదంటే క్రింది వాటిలో ఆరోమాటిక్ అమైనో ఆమ్లాన్ని గుర్తించండి అంటాడు. సో వీటిలో 3 ఇస్తాడు, దీనిలోంచి 1 ఇస్తాడు. సో క్వశ్చన్ అడగడానికి ప్రాబిలిటీ ఉంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ అమైనో ఆమ్లాలకు అమైనో సముదాయంగాను, కార్బాక్సిల్ సముదాయంగాను, సో అయనీకరణ చెందగల ధర్మం ప్రధానంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇవేంటంటే క్యాటైన్స్గా యానైన్గా విడిపోవడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నాడు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉండేటువంటి అమైనో ఆమ్లం గ్లూటామిక్ ఆమ్లం, క్షార లక్షణాన్ని కలిగి ఉండేటువంటి అమైనో ఆమ్లం లైసిన్, తటస్థంగా ఉండేటువంటి అమైనో ఆమ్లం వాలిన్, ఓకేనా. ఆరోమాటిక్ అమైనో ఆమ్లాలు ఏంటి అని చూసినప్పుడు ఇవి టైరోసిన్, ఫినైలైన్, అదేవిధంగా ట్రిప్టోఫాన్. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ఇది వచ్చేసి అమైనో ఆమ్ల చర్య ఏరినప్పుడు ఏ విధంగా జరుగుతుందని మనకు అవసరం లేదు అది. అండ్ లిపిడ్లో వచ్చేసి లిపిడ్స్ గురించి మాట్లాడంటే నీటిలో కరగం మనకు తెలిసిందే. ఒక ఫ్యాటీ ఆమ్లంలో R సమూహాన్ని అతుకొని ఒక కార్బాక్సిల్ సమూహం ఉంటుంది. లిపిడ్స్లో కూడా మనకి ఏంటి కార్బాక్సిల్ సమూహం ఉంటుంది. R సమూహం వచ్చేసి మిథైలైన్ కావచ్చు, లేదంటే ఇథైలైన్ కావచ్చు, లేదా అంతకంటే ఎక్కువ కార్బన్లు కలిగి ఉండొచ్చు అనమాట. ఇక్కడ 1 నుండి 19 వరకు కార్బనం సంఖ్యను, సో అంటే 1 నుండి 19 వరకు ఆ చైన్ అనేది అన్ని కార్బన అణువులు కలిగినటువంటి చైన్ ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట, ఓకేనా. ఉదాహరణకి ఇక్కడ పామిటిక్ యాసిడ్ చూసినట్టయితే, పామిటిక్ ఆమ్లాన్ని చూసినట్టయితే కార్బాక్సిల్ కార్బన్ను కలుపుకొని మొత్తం 16 కార్బన్లు ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగే ప్రాబిలిటీ ఉంటుంది. సో పామిటిక్ ఆమ్లంలో కార్బాక్సిల్ సమూహం అంటే అండి COH ఉంటుంది కదా, ఈ కార్బన్తో కలుపుకొని మొత్తం ఎన్ని ఉన్నాయండి 19. అంటే ఈ కార్బన్ కాకుండా 18 ఉంటాయి, సారీ 16 అండి, 16 కార్బన్ అన్నాడు. సో అంటే ఈ కార్బన్ కాకుండా 15 ఉంటాయి, ఈ కార్బన్తో కలిపేసి 16 ఉంటాయి. ఇది ఒకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. పామిటిక్ యాసిడ్లో మొత్తం కార్బన్ల సంఖ్య ఎంత అన్నప్పుడు 16 కార్బన్లు పెట్టండి. కార్బాక్సిల్లో ఉండేటువంటి కార్బాక్సిల్ సమూహంలో ఉండేటువంటి కార్బన్ కాకుండా ఉండేటువంటి కార్బన అణువుల సంఖ్య అన్నప్పుడు మాత్రం 15 పెట్టండి, అది గమనించాడు, ఓకేనా. అండ్ నెక్స్ట్ అరాకిడోనిక్ ఆమ్లంలో చూసినట్టయితే మొత్తం 20 కార్బన్లు అండి, 20 కార్బన్లు ఉంటాయి. కంపల్సరీ ఇక్కడ స్పెసిఫిక్గా కొన్ని మెన్షన్ చేశాడు కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. దీంట్లో కూడా కార్బాక్సిల్ సమూహంతో కలుపుకొని 20 కార్బన్లు ఉన్నాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రూవామ్లాలు మనకు తెలుసు 2 రకాలుగా ఉంటాయి. సంతృప్త క్రూవామ్లాలు ఉంటాయి, అదేవిధంగా అసంతృప్త క్రూవామ్లాలు ఉంటాయి. సో డబుల్ బాండ్స్ లేకుంటే అవి సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్గా చెప్తాం, గమనించండి. సంతృప్త క్రూవామ్లాలు అంటే వాటిలో ద్విబంధాలు ఉండవు. అసంతృప్త క్రూవామ్లాలు అనుకోండి, దాంట్లో ఖచ్చితంగా 1 కంటే ఎక్కువ ద్విబంధాలు ఉంటాయి. అంతవరకే చాలు, మనకు అంతకు మించి అవసరం లేదు. అదొకటి బేసిక్ ఐడియా గుర్తుపెట్టుకోండి. అండ్ సరళ లిపిడ్లో గ్లిజరాల్ని ఏమంటామంటే మనకి ట్రైహైడ్రాక్సీ ప్రోపేన్ అంటాం, గుర్తుపెట్టుకోండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్వశ్చన్ అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది. సరళ లిపిడ్లో గ్లిజరాల్ అంటే ట్రైహైడ్రాక్సీ ప్రోపేన్గా చెప్తుంటాం. చాలా లిపిడ్లు గ్లిజరాల్ క్రోవామ్లు కలిగి ఉంటాయి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ కూడా. సో మనకు తెలిసింది కదా, లిపిడ్ల జీర్ణక్రియలో చూసినప్పుడు అల్టిమేట్గా మనకు ఫైనల్గా ఏం ఏర్పడతాయండి, క్రోవామ్లాలు ఏర్పడతాయి. ఈ విధంగా గ్లిజరాల్ ఏర్పడతాయి నేర్చుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా చాలా లిపిడ్లో ఈ 2 కూడా కంపల్సరీ ఉంటాయండి, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే మోనోగ్లిజరైడ్లు, డైగ్లిజరైడ్లు, ట్రైగ్లిజరైడ్లుగా ఉంటూ ఉంటాయి. సో 3 రకాల క్రొవ్వు ఆమ్లాలు కనపడుతూ ఉంటాయి మనకి. ద్రవీభవన స్థానాల వీటి క్రొవ్వులు, నూనెలు. సో ఇక్కడ ఈజీగా ద్రవ రూపంలో ఉన్నట్లయితే వాటిని నూనెలుగా చెప్తుంటాం. సో అలా కాకుండా
అదే లిపిడ్స్ ఘన రూపంలో అయితే వాటి క్రొవ్వులుగా చెప్తూ ఉంటాం అనమాట అని కూడా చెప్తూ ఉంటాం. దీన్ని ద్రవీభవన స్థానం ఆధారంగా అది ఏ రూపంలో ఉంది, గది ఉష్ణోగ్రత వద్ద ఏ రూపంలో ఉంది. సో ఒకవేళ ద్రవ రూపంలో ఉందనుక నూనె అంటాం. సో అదే ఘన రూపంలో మారిందనుకో క్రొవ్వుగా చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనా, రైట్. అని కూడా అంటుంటాం. నూనెలు తక్కువ ద్రవ్యమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణ నూనెలు శీతాకాలం నూనె, రైట్, పక్కన పెట్టేస్తే నూనెలు తక్కువ ద్రవ్యమైన స్థానాన్ని తక్కువ ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. లిపిడ్లు ఒక్కోసారి ఏంటంటే ఫాస్ఫరస్ని ఫాస్ఫోరిలేటెడ్ కార్బన్ సమ్మేళనం కానీ కలిగి ఉంటాయి. వీటిని ఏమంటామంటే అప్పుడు ఫాస్ఫోలిపిడ్లు అంట. ఫాస్ఫోలిపిడ్లు అంటే ఏంటంటే లిపిడ్లు ఫాస్ఫేట్ని కలిగి ఉంటే దాన్ని ఫాస్ఫోలిపిడ్లు, మనకు అక్కడ పేరులోనే కనపడుతుంది. లిపిడ్లు ఫాస్ఫేట్లు కలిగి ఉంటే వాటిని ఏమంటాం, ఫాస్ఫోలిపిడ్లుగా చెప్పుకుంటాం. రైట్. కణత్వచంలో ఉంటాయి ఫాస్ఫోలిపిడ్లు. ఎక్కడ ఉంటాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి, కణత్వచంలో ఉంటాయి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లెసిథిన్. క్వశ్చన్ అనడానికి ఛాన్స్ ఉంది. క్రింది వాటిలో ఫాస్ఫోలిపిడ్లను గుర్తించండి. లెసిథిన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. లెసిథిన్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందని చూసినట్టయితే నాడీ కణజాలలో ఎక్కువ సంక్లిష్టమైన నిర్మాణాలు లిపిడ్లను కలిగి ఉంటూ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో నాడీ కణజాలాల్లో ఎక్కువగా మనకి సంక్లిష్ట నిర్మాణం కలిగినటువంటి లిపిడ్లు ఉంటాయి. క్రింది వాటిలో ఏ కణజాలంలో సంక్లిష్ట లిపిడ్లు ఉంటాయి అని అడుగుతాడు. సో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. నాడీ కణజాలంలో గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శృంఖావలయాలు. సో హెట్రోసైక్లిక్ రింగ్స్. సో మామూలుగా శృంఖావలయాలు అంటే ఇలా ఉంటే వలయాకారంలో ఉండేటువంటి స్ట్రక్చర్స్ని ఏమంటామంటే శృంఖావలయాలుగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. రైట్. సో వాటిలో కొన్ని వచ్చేసి నత్రజని క్షారాలైనటువంటి అడినిన్, గ్వానిన్, సైటోసిన్, యురాసిల్, థైమిన్. గుర్తుపెట్టుకోండి, ఇవేంటి నత్రజని క్షారాలు. మనకు తెలిసింది. ఇక్కడ ఎందుకు ఆ స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేస్తున్నంటే నత్రజని క్షారాలు చక్కెరతో కలిసినప్పుడు ఏమవుతుంది, మనకి న్యూక్లియోసైడ్లు ఏర్పడతాయి. మనకు తెలిసినటువంటి విషయం. న్యూక్లియోసైడ్లు ఏర్పడ్డప్పుడు వాటితో ఇన్ కేస్ ఫాస్ఫేట్ గ్రూప్ కూడా కలిసింది అనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నైట్రోజనస్ బేస్ అండి. ఇది నైట్రోజనస్ బేస్. నైట్రోజన్ బేస్ ఏంటి, వీటిల్లో ఇదేనా ఒకటి. సో దీంతో ఏం కలుస్తుందండి, ఇక్కడ మనకి చూసినప్పుడు నత్రజని క్షారంతో పాటుగా పెంటో షుగర్ కలిసింది అనుకుందాం. దీన్ని ఏమంటామంటే అప్పుడు న్యూక్లియోసైడ్గా చెప్పుకుంటాం. దాంతోపాటుగా మనకు ఫాస్ఫేట్ సమూహం కూడా కలిసిందనుకోండి, దీన్ని ఏమంటాం న్యూక్లియోటైడ్గా చెప్తాం. ఇవి రెండైతే న్యూక్లియోసైడ్, ఈ మూడు కలిపితే న్యూక్లియోటైడ్గా చెప్తాం. గమనించండి, క్వశ్చన్ అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది. రైట్. దాంతోపాటు ఫాస్ఫేట్ సముదాయం కలిసిందని కూడా దాన్ని ఏమంటాం న్యూక్లియోటైడ్లు అంటాం. ఇక్కడ చూడండి, అడినిన్ వేరు, అడినోసిన్ వేరు. గమనించాలి, అడినిన్ వేరు, అడినోసిన్ వేరు. సో అలాగే గ్వానిన్ వేరు, గ్వానోసిన్ వేరు. నేను చెప్తాను ఇప్పుడు. ఇక్కడ యురాసిల్ ఉంది కదా, నేను యురాసిల్ కింద ఎందుకు డార్క్గా అండర్లైన్ చేశానంటే యురాసిల్కి యూరిడిన్ ఇక్కడ చేంజ్ అవుతుంది. పేరు గమనించండి, చేంజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే న్యూక్లియోసైడ్లు. అంటే ఇక్కడ యురిడిన్లో ఏమేమి ఉంటాయని చూసినట్లయితే నత్రజని క్షారం ఉంటుంది, యురాసిల్, దట్ ఈజ్ యురాసిల్ ఉంటుంది. అదేవిధంగా చక్కెర ఉంటుంది. యురాసిల్ మరియు చక్కెర కలిస్తే ఏర్పడేది యూరిడిన్. గమనించండి, దీన్ని ఏమంటున్నాం, న్యూక్లియోసైడ్ అంటున్నాం. గమనించాలి, కొంచెం చిన్నగా చిన్న లాజిక్ గమనించండి. సో గ్వానిన్ అనేది ఏమవుతుంది, ఇక్కడ మనకి కేవలం నత్రజని క్షారమే అవుతుంది. దానికి పెంటో షుగర్ కలిసిందనుకోండి, దాన్ని ఏమంటాం అప్పుడు గ్వానోసిన్ అనాలి. ఓకేనా. సో ఒకవేళ దానికి ఫాస్ఫేట్ కూడా జత అయిందనుకోండి, గ్వానోసినిక్ ఆమ్లము అంటాం. ఓకేనా. అదొక్కటి గమనించండి, క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది. గ్వానిన్ అంటే మీకు తేడా గ్వానిన్, గ్వానోసిన్. అదేవిధంగా గ్వానిలిక్ ఆమ్లం అంటే తేడా తెలియాలి. ఓకేనా. అదేవిధంగా థైమిన్ అంటే ఏంటి, థైమిడిన్ అంటే ఏంటి, థైమిడిలిక్ ఆమ్లం అంటే ఏంటి, థైమిడిన్ అంటే ఏంటి, థైమిడిలిక్. ఇలా ప్రతి ఒక్క నత్రజని క్షారం 3 రూపాల్లో కనపడుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ థైమిన్ తీసుకున్నాం అనుకోండి, ఇది కేవలం ఏమంటాం, నత్రజని క్షారంగా చెప్తాం. ఓకేనా. అప్పుడు థైమిడిన్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, థైమిన్ ఉంటుంది ప్లస్ దీంతో పాటుగా షుగర్ కూడా ఉంటుంది. అదేవిధంగా థైమిడిక్ ఆమ్లం అన్నాం అనుకోండి, ఏం యాడ్ అవుతుంది, దీనికి ఫాస్ఫేట్ కూడా యాడ్ అవుతుంది. ఇలా థైమిన్ షుగర్ ఫాస్ఫేట్ యాడ్ అయితే దీన్ని ఏమంటాం, థైమిడిలిక్ ఆమ్లం అంటాం. ఇక్కడ 3 డిఫరెంట్ ఫామ్స్లో కనపడుతుంది నత్రజని క్షారం అనేది. ఒకటేమో ఇండివిజువల్గా ఉంది, ఇంకోటేమో షుగర్ తోటి కలిసింది, ఇంకోటేమో ఫాస్ఫేట్ తోటి కలిసింది. ఇలా కలిసినప్పుడల్లా దాని పేరు చేంజ్ అవుతూ ఉంది. గమనించండి, క్వశ్చన్ అడగడానికి ప్రాబిలిటీ ఉంది. ఈ కీ డిఫరెన్స్ నుండే క్వశ్చన్ అడిగితే గమనించండి. గ్వానిన్, గ్వానోసిన్, అదేవిధంగా మనకి గ్వానిలిక్ ఆమ్లం వస్తూ ఉంటుంది. అలా మనకి ఏంటంటే ఇది వచ్చేసేమో న్యూక్లియోసైడ్ అవుతుంది. తర్వాత మనకు ఫాస్ఫేట్ కలిసింది అనుకోండి, ఫాస్ఫేట్ కలిపిస్తే దాన్ని న్యూక్లియోటైడ్ అంటాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఒక్కసారి థైమిడిక్ ఆమ్లము,
గ్వానిలిక్ ఆమ్లము, యూరిడిలిక్ ఆమ్లము, సైడిలిక్ ఆమ్లం. సో వీటిని ఏమంటామంటే న్యూక్లియోటైడ్లుగా చెప్తాను. వెరీ సింపుల్ డిఫరెన్స్, కంపల్సరీ గమనించండి, క్వశ్చన్ అడని ప్రాబిలిటీ ఉంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక అదేవిధంగా ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. మనకేం తెలుసు, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటే తెలుసు కదా, సెకండరీ మెటబాలైట్స్గా చెప్తుంటాం. రైట్, ప్రాథమిక ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు చూద్దాం ఒకసారి, ఆల్రెడీ వచ్చినటువంటి అంశంలే. సో ఈ జీవాణువులు జీవక్రియ ఉత్పన్నకాలను అనవచ్చును. రకరకాల రసాయన సమ్మేళనాలు జంతు కణాలలో గుర్తించవచ్చును. మొక్కలు, శిలీంధ్రాలు, సూక్ష్మజీవుల కణాలలో ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు కాకుండా ఇక్కడ చూడండి మనకేమంటున్నాం, జనరల్గా ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అనగానే వెంటనే ఏం గుర్తొస్తాయి, మనకి మొక్కలు గుర్తొస్తాయి. కానీ మొక్కలతో పాటుగా శిలీంధ్రాలు అండ్ అదేవిధంగా సూక్ష్మజీవ కణాల్లో కూడా ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నకాలు కాకుండా ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు కూడా ఏర్పడతాయి అనేటువంటి విషయం గమనంలో ఉంచుకోండి. సో ఇంకా మనకు తెలిసిందే, వీటిలలో సాధారణంగా మొక్కలు కావచ్చు, శిలీంధ్రాలు, సూక్ష్మ. మనకు దీంట్లో తెలిసింది ఆల్కలాయిడ్ తెలుసు, ఫ్లావనాయిడ్లు గుర్తుపెట్టుకోండి, రబ్బర్ గుర్తుపెట్టుకోండి, ఆవశ్యక నూనెలు గుర్తుపెట్టుకోండి, యాంటీబయాటిక్ శిలీంధ్రాలు వస్తూ ఉంటాయండి. ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు క్రింది వాటిలో ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాల్ని గుర్తించండి. ఇవన్నీ కూడా అవుతాయి. మనకు తెలిసింది ఆల్కలాయిడ్ తెలుసండి, నెక్స్ట్ జిగురు తెలుసు, రబ్బరు తెలుసు, ఇవి మాత్రమే తెలుసు. వీటితో పాటుగా సుగంధ ద్రవ్యాలు కానివ్వండి, నెక్స్ట్ అత్తర్లు కానివ్వండి, నెక్స్ట్ యాంటీబయాటిక్స్ కానివ్వండి, ఫ్లావనాయిడ్స్ కానివ్వండి, వర్ణద్రవ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. క్వశ్చన్ అడగడానికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది, గమనించండి. ఎందుకంటే మనం అప్ టు ఒక స్టేజ్ వరకు ఏంటంటే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలంటే ఆల్కలాయిడ్లు, టానిన్లు, రెనిన్లు, జిగుర్లు, సో ఇవి చదువుకుంటూ ఉంటాం, రబ్బర్స్, ఓకేనా, ఇవి చదువుకుంటాం. ఇవి కాకుండా ఇంకా మనకి ఇక్కడ కొత్తవి కనపడుతున్నాయి కాబట్టి బీ ఫోకస్డ్ ఆన్ దట్. ఓకే, సో వీటిని ఏమంటామంటే సెకండరీ మెటబాలైట్స్ అంటే ద్వితీయ జీవక్రియోత్పన్నాలుగా చెప్తూ ఉంటాం. రైట్, రబ్బర్, ఔషధాలు, సుగంధ ద్రవ్యాలు, అత్తర్లు, వర్ణద్రవ్యాలు ఇవి కూడా ఏంటంటే మనకు ఉపయోగపడుతుంటాయి. ఇక్కడ ఒక్కసారి గమనించినట్లయితే ఆల్రెడీ ఆల్కలాయిడ్లు అంటేనే మనకు తెలిసింది. ఇక్కడ ఒకటి కొత్తది కనపడుతుంది, కోడిన్ అనేది కనపడుతుంది, గమనించండి ఆల్కలాయిడ్స్లో. నెక్స్ట్ టర్పినాయిడ్స్లో వచ్చేసి మోనోటర్పిన్లు, డైటర్పిన్లు కనపడుతుంటాయి. ఆవశ్యక నూనెలు వచ్చేసి నిమ్మగడ్డి నూనె, సో గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి. టాక్సిన్లు వచ్చేసి ఆబ్రిన్ ఒకటి, రిజిన్ ఒకటి, అండ్ లెక్టిన్లు వచ్చేసి కాన్కానా వాలిన్ ఏ ఒకటి. ఔషధాలు వచ్చేసి విన్బ్లాస్టిన్, కర్క్యూమిన్ ఒకటి. అండ్ అదేవిధంగా బహ్వనుక పదార్థాలు వచ్చేసి రబ్బర్, జిగురు పదార్థాలు, సెల్యులోస్, ఇవన్నీ కూడా సో పాలిమరైజ్డ్ కాంపోనెంట్స్ అండి, పాలిమరైజ్డ్ సబ్స్టాన్సెస్గా చెప్పుకుంటాం. ఇవి బహ్వనుక అంటే చాలా నూరు కలిసి పాలిమరేషన్ జరిగిన తర్వాత ఏర్పడే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకొని క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అడడానికి కూడా ఛాన్స్ అయితే కనపడుతుంది. అండ్ కమింగ్ టు జీవ బృహదణువులు. సో ఇంతవరకు జీవాణువులు అంటే చూసాం. జీవాణువులు అంటే ఏంటి, వాటి యొక్క సైజ్ చిన్నగా ఉంటుంది, దాని యొక్క అనుభారం తక్కువగా ఉంటే వాటి జీవాణువులు లేదంటే సూక్ష్మ జీవాణువులుగా చెప్పుకుంటాం. సూక్ష్మ అణువులు లేదంటే సింపుల్గా జీవాణువులుగా చెప్పుకుంటాడు. సో అలా దాని యొక్క డాల్టన్ వెయిట్ ఏదైతే ఉందో అంటే వాటి యొక్క అనుభారం, ఏ అణువుల యొక్క అనుభారం అయితే 10,000 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే సో దాన్ని వాటిని ఏమంటాం, జీవ బృహదణువులు అంటున్నాం, బృహదణువులు. ఓకేనా, రైట్. ఇక్కడ చూద్దామంటే ఒకసారి సమ్మేళనాల విభాగాలు 10,000 డాల్టన్లు అంతకు పైగా అనుభారాన్ని కలిగి ఉంటే సో వాటిని సాధారణంగా ఏమంటామంటే మనం బృహదణువులుగా చెప్పుకుంటూ ఉంటాం. జీవాణువులు రెండు రకాలు. ఒక రకం వచ్చేసి 10,000 డాల్టన్ల కన్నా 1000 డాల్టన్ల కన్నా తక్కువ ఉంటే వాటిని ఏమంటామంటే సూక్ష్మ అణువులు లేదంటే జీవాణువులు అంటాం. సో ఇది ఒకటి గుర్తుపెట్టిన క్వశ్చన్ అనడానికి ఛాన్స్ ఉంటుంది. జీవ అణువుల యొక్క అనుభారం ఏంటంటే 1000 డాల్టన్ల కన్నా తక్కువ అనుభారం ఉంటుంది. రెండవ రకం వచ్చేసి ఏంటంటే బృహదణువులు. సో ఇంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని ఏమంటామంటే బృహదణువులుగా చెప్పుకుంటూ ఉంటాం. సో జీవ బృహదణువులు అంటే బృహదణువులు సేమ్ అండి. రైట్. ఇక్కడ లిపిడ్లు చూసినట్లయితే 8,000 డాల్టన్ల కంటే తక్కువ అనుభారం కలిగి ఉంటాయి. సో అయినప్పుడు కూడా వీటిని ఏమంటామంటే కొన్ని సందర్భాల్లో లిపిడ్లను వచ్చేసి బృహదణువులుగా ట్రీట్ చేస్తూ ఉంటాం. రైట్. ఇక్కడ చూద్దాం ఒకసారి ఎందుకు దాన్ని లిపిడ్లని బృహదణువులుగా ట్రీట్ చేస్తూ ఉంటామంటే సాధారణంగా వేరే వాటితో లింకప్ అయిపోయి ఓవరాల్గా వాటి యొక్క వెయిట్ని వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్ పెంచుకుంటూ ఉంటాయి కాబట్టి వాటిని బృహదణువులుగా ట్రీట్ చేసేస్తూ ఉంటాం. రైట్. ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఇది క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది. ఈ యొక్క టేబుల్ ఏదైతే క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది. సో మొత్తం కణద్రవ్యరాశి చూసినట్లయితే నీటి యొక్క శాతం ఎంత ఉంటుంది అని చూసినట్టు 70-90%. ప్రోటీన్లు ఎంత శాతం ఉంటే, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు, అదేవిధంగా కేంద్రక ఆమ్లాలు, అయాన్. సో ఏవి ఎంత శాతం ఉంటుంది కంపల్సరీ గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. రసాయన సంఘటన మన జీవకణాల్లో నీరు అత్యంత సమృద్ధిగా ఉండేటువంటి అంశంగా గమనిస్తూ ఉంటాం. సో జీవాణువుల్లో ఉండేటువంటి సాధారణంగా ఏంటి జీవుల్లో ఏదేది ఎంత శాతం ఉంటుంది అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ ఏంటి తక్కువ ఏంటి ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రోటీన్లు అనేవి పాలీపెప్టైడ్లు మనకు తెలిసిందే. పాలీపెప్టైడ్లు అనేవి ఏంటి అమైనోలు. పాలీపెప్టైడ్స్ అంటే ఏంటండి
సింపుల్గా అమైనో ఆమ్లాల చైన్ ఏదైతే ఉందో ఇది ఒక అమైనో ఆమ్లం, ఇదొక అమైనో ఆమ్లం అనుకుందాన్ని. సో ఇది ABCDE అనేటువంటి అమైనో యాసిడ్స్ అనుకోండి. ఇవన్నీ కూడా ఒక చైనీ మేనర్లో అమరి ఉంటే దీన్ని ఏమంటామంటే సింపుల్ అండి పాలీపెప్టైడ్ అంటాం. సో పాలీపెప్టైడ్ చైన్ ఏమంటామండి మనం సింపుల్గా ప్రోటీన్గా చెప్తాం. దీన్ని ఏమంటాం ప్రోటీన్గా చెప్తుంటాం. సో ఈ ప్రోటీన్లో కూడా మనకి ఏంటి ప్రాథమిక నిర్మాణం అంటే సింపుల్గా ఇలా చైన్ లాగా ఉంటుంది. సో ద్వితీయ నిర్మాణం అంటే దీని ఒక చైన్ పెద్దగా అయినప్పుడు ఇలా కొంచెం సర్పిలంగా చుట్టుకొని ఉంటుంది. సో తృతీయ నిర్మాణం అన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఈ సర్పిలంగా చుట్టుకొని ఇంకా ఎక్కువగా చుట్టుకొని పోతూ ఉంటుంది, ఇలా చుట్టుకొని పోతుంది. సో దీన్ని త్రిమితీయ నిర్మాణంగా చెప్పుకుంటున్నాం. సో ప్రోటీన్ నిర్మాణాలు రకరకాలుగా ఉంటాయి, మనకు ఆల్రెడీ తెలిసింది. సో దాంట్లో ప్రాథమిక నిర్మాణం, ద్వితీయ నిర్మాణం, తృతీయ నిర్మాణం ఏమైనా ఉంటూ ఉంటాయి. రైట్, ఇక్కడ చూద్దాం, ఇంకా సెషన్లకు వెళ్ళిపోదాం మనం. రైట్, ప్రోటీన్లు పాలీపెప్టైడ్ అమైనో ఆమ్లాలు ఏర్పడుతుంటాయి. అమైనో ఆమ్లాల మధ్య ఉండేటువంటి బంధం ఏంటంటే పెప్టైడ్ బంధాలతో కలపబడి ఉంటాయి. ఇది ఒకటి గమనించండి, క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇది ఒక అమైనో ఆమ్లం అండ్ ఇది ఒక అమైనో ఆమ్లం అనుకున్నట్లయితే వీటి మధ్య ఏ బంధం ఉంటుందండి? పెప్టైడ్ బంధం చేత అమైనో ఆమ్లాలు కలపబడతాయి. గమనించండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, సో మొత్తానికైతే మనకి ప్రోటీన్లో మనకు తెలిసింది, ప్రోటీన్లోనే మొత్తం కూడా 21 అమైనో ఆమ్లాల చేత ఏర్పడుతూ ఉంటాయి. 21 అమైనో ఆమ్లాల చేత రకరకాల ప్రోటీన్లు అనేవి ఏర్పడుతుంటాయి. సో ఇక్కడ సజాతీయ పాలిమర్లు అంటే ఏంటి? సజాతీయ పాలిమర్లు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే రకమైనటువంటి పదార్థాల చేత ఏర్పడ్డట్లయితే ఆ పాలీపెప్టైడ్ చైన్ని లేదంటే దాన్ని ఏమంటామంటే సజాతీయ పాలిమర్లు అంటాం అన్నాడు. ఒకే రకమైన అనేక సార్లు రిపీట్ అవుతూ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది రిపీటెడ్గా చైనీ మేనర్లో అల్లుకుంటూ వెళ్ళింది అనుకోండి, దీన్ని ఏమంటామంటే సజాతీయ పాలిమర్లు అంటాం. విజాతీయ పాలిమర్లు అంటే ఒకటి ఏ ఉంటుంది, ఒకటి బి ఉంటుంది, సి ఉంటుంది, డి ఉంటుంది, ఈ ఉంటుంది, ఇలా ఉండేసి ఇవన్నీ కూడా చైన్ లాగా ఏర్పడే దీన్ని ఏమంటామంటే విజాతీయ పాలిమర్ అంటాం. పాలిమరైజేషన్ అంటే అణువులు ఒకదానితో ఒకటి కలిసి ఒక చైన్ ఏర్పడదు, దాన్ని పాలిమరైజేషన్ అంటాం. అన్నీ ఒకే రకంగా ఉంటే సజాతీయ పాలిమర్లు అంటాం. సో వేరువేరుగా ఉన్నట్లయితే దాన్ని విజాతీయ పాలిమర్లు అంటాయి. అది జస్ట్ బేసిక్ అంశం గుర్తుపెట్టుకోండి. రైట్, అనావశ్యక అమైనో ఆమ్లాలు మనకు తెలిసిన అమైనో ఆమ్లాలు వచ్చేసి 2 రకాలు, ఆవశ్యక, అనావశ్యక అమైనో ఆమ్లాలు కంపల్సరీ మనకి ఏంటంటే తీసుకోవాల్సిన పని లేదండి, మన శరీరమే తయారు చేసుకుంటుంది. ఆవశ్యక అంటే ఖచ్చితంగా కావాల్సినవి, ఆవశ్యక అంటే ఖచ్చితంగా. సో ఏవైతే అమైనో ఆమ్లాలు ఖచ్చితంగా మన ఆహారం ద్వారా తీసుకుంటాం వాటిని ఏమంటామంటే ఆవశ్యక అమైనో ఆమ్లాలు అంటాం. అనావశ్యక అమైనో ఆమ్లాలు వచ్చేసి మన శరీరమే తయారు చేసుకుంటుంది. గమనించండి. రైట్, ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని అమైనో ఆమ్లాల ద్వారా ఏర్పడేటువంటి ప్రోటీన్ల గురించి ఇవ్వడం జరిగింది. సో ప్రోటీన్ ఏంటి అండ్ దాని యొక్క విధులు ఏంటి? కొలాజిన్ మనకు తెలిసిందే సందాయక పదార్థం ఇది, ట్రిప్సిన్ మనకు తెలిసింది, ఇన్సులిన్ మనకు తెలిసింది, ప్రతిరక్షక మనకు తెలిసింది, అభిగ్రాహక మనకు తెలిసింది. ఇది ఒకటి గుర్తుపెట్టు, క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది. GLUT4 అండి కణాల్లోని గ్లూకోజ్ రవాణాకు తోడ్పడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది, క్వశ్చన్ అడడానికి ప్రాబిలిటీ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ కొన్ని వచ్చేసి హార్మోన్లుగా ఎంజైమ్లుగా ఉంటుంటాయి. కొలాజిన్ జంతు ప్రపంచంలో అత్యంత సమృద్ధిగా ఉండేటువంటి ప్రోటీన్. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా రెబ్యులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్ రుబిస్కో సమస్త జీవావరణంలో అత్యంత సమృద్ధిగా ఉండేటువంటి ప్రోటీన్. క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు గమనించండి, డిఎస్సిలో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు. మొత్తంగా జీవావరణంలో అత్యంత సమృద్ధిగా ఉన్న ప్రోటీన్ జీవావరణం అంటున్నాడా, జంతు ప్రపంచం అంటున్నాడా? గమనించండి క్వశ్చన్. జంతు ప్రపంచంలో అత్యధికంగా ఉండేటువంటి ప్రోటీన్ అన్నప్పుడు మాత్రం ఆన్సర్ ఏం పెట్టాల్సి ఉంటుంది? కొలాజిన్ పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా జీవావరణంలో అత్యధికంగా ఉండేటువంటి ప్రోటీన్ అన్నప్పుడు మాత్రం రుబిస్కో పెట్టాలి. కాబట్టి మీకు కంపల్సరీ ఇఫ్ ఎట్ ఆల్ ఇక్కడ నుండి క్వశ్చన్ అడిగితే మీకు ఖచ్చితంగా ఆప్షన్స్లో కొలాజిన్ ఉంటుంది, రుబిస్కో ఉంటుంది, దాంట్లో వరి కావాల్సింది 2 ఉంటాయి. అప్పుడు మీరేం చేయాలి? క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? జంతు ప్రపంచం అని అడుగుతున్నాడా, మొత్తం జీవావరణం అడుగుతున్నాడు? మొత్తం జీవావరణం అడిగినప్పుడు రుబిస్కో పెట్టండి, జంతు ప్రపంచం అన్నప్పుడు మాత్రం కొలాజిన్ పెట్టండి. దట్స్ ఇట్. ఓకేనా? రైట్, ఇక్కడ ఇది ఒకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, GLUT. సో గ్లూకోజ్ రవాణాలో తోడ్పడేటువంటి ప్రోటీన్గా చెప్తూ ఉంటాను నేను. నెక్స్ట్ వచ్చేసి పాలీసాకరైడ్స్. సో పాలీసాకరైడ్స్ ఏంటండి? సింపుల్గా అక్కడేమో మన అమైనో యాసిడ్స్ చైన్స్ని ఏమంటాం? ప్రోటీన్గా చెప్పుకున్నాం. సాకరైడ్స్ అంటే ఏంటండి? డైసాకరైడ్లు, మోనోసాకరైడ్ అంటే కార్బోహైడ్రేట్ల చైన్ అండి ఇది. పాలీసాకరైడ్ అంటే కార్బోహైడ్రేట్ చైన్. అక్కడ అమైనో యాసిడ్స్ చైన్స్ని ఏ విధంగా అయితే ప్రోటీన్గా పేర్కొన్నాం మనం, ఇక్కడ కార్బోహైడ్రేట్ల చైన్ ఏమంటామంటే పాలీసాకరైడ్స్గా చెప్తుంటే గమనించండి. దట్స్ ఇట్. పాలీసాకరైడ్ చక్కెరతో ఏర్పడినట్టు పొడవైన గొలుసులు లేదా శృంఖలాలు. సో ఉదాహరణకి ఇక్కడ పత్తి దారం చెప్పాడండి, అదొకటి గుర్తు. పత్తి దారం దేనికి ఉదాహరణ? పాలీసాకరైడ్కి ఉదాహరణ. సెల్యులోజ్ ఒకే రకమైనటువంటి మోనోసాకరైడ్లను కలిగినటువంటి
బహ్వనుక పాలీసాకరైడ్ ఇంతకుముందు చెప్పినాం కదా, ఒకే రకమైనటువంటి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లూకోజ్, ఇది కూడా గ్లూకోజ్, ఇది కూడా గ్లూకోజ్, ఇది కూడా గ్లూకోజ్, ఇవన్నీ కలిసి ఏమవుతుందంటే మనకి సెల్యులోజ్ అనేటువంటి ఒక పాలీసాకరైడ్ అని ఏర్పడుతుంది. సెల్యులోజ్లో ఉండేటువంటి మోనోసాకరైడ్ ఏంటి అంటాడు గ్లూకోజ్. సో క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా స్టార్చ్ మొక్కల కణజాలంలో శక్తి మూలాధారంగా ఉంటుంది, జంతువుల్లో అయితే గ్లైకోజన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి పాలీసాకరైడ్స్ అంటే గమనించాడు. సో ఇక్కడ స్టార్చ్ I2 అనేది ఏంటంటే నీలి వర్ణంలో ఉంటుంది, ఇది ఒకటి గమనించండి, జస్ట్ నాలెడ్జ్ బేస్డ్. స్టార్చ్ I2 నీలి వర్ణంలో ఉంటుంది, అక్కడ గుర్తుపెట్టుకోండి. మొక్కల యొక్క కణత్వచాలు సెల్యులోజ్ తోటి, అదేవిధంగా కాగితం కూడా సెల్యులోజ్ తోటి ఉంటుంది. అండ్ ప్రతి దారం కూడా సెల్యులోజే. క్రింది వాటిలో సెల్యులోజ్ చేత ఏర్పడేటువంటి నిర్మాణాలు ఇవి: కాగితం, కణత్వచము, అదేవిధంగా పత్తి దారం, అన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్థ్రోపోడ్లో బాహ్యాస్థి పంజరం చూసినట్లయితే, నెక్స్ట్ శిలీంధ్రాల యొక్క కణత్వచాల్లో చూసినట్లయితే మనకి ఉండేటువంటి పాలీసాకరైడ్ అంటే కైటిన్. క్వశ్చన్ అడడానికి ప్రాబిలిటీ ఉంటుంది. ఏంటి? ఆర్థ్రోపోడ్లో బాహ్యాస్థి పంజరం, నెక్స్ట్ అదేవిధంగా శిలీంధ్రాల యొక్క కణత్వచాల్లో ఉండేటువంటి పదార్థం ఏంటి? పాలీసాకరైడ్ అంటే కైటిన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ సంక్లిష్ట పాలీసాకరైడ్లో వచ్చేసి విషమ బహ్వణువులు. విషమ బహ్వణువులు అంటే ఏంటంటే రకరకాల కార్బోహైడ్రేట్ల చేత ఏర్పడినటువంటి ఒక చైన్ అనమాట, కార్బోహైడ్రేట్ చైన్ అనమాట. ఇది ఒకటి జస్ట్ గుర్తుపెట్టుకోండి ఐడియా కోసం. అండ్ కమింగ్ టు న్యూక్లిక్ యాసిడ్స్. న్యూక్లిక్ యాసిడ్ కూడా ఏంటి? కేంద్రక అణువులుగా జీవాణువులు అని చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లోనే. రైట్. మరొక బృహదను వచ్చేసి కేంద్రకాంలం అండి. సో ఇది కూడా బృహదను, గమనించండి కేంద్రకాంలం అనేది. సో ఇది పాలీన్యూక్లియోటైడ్. పాలీన్యూక్లియోటైడ్లు అనేకం కలిస్తే ఏంటి మనకి? పాలీన్యూక్లియోటైడ్లు. కేంద్రకాంలం అనేది ఒక పాలీన్యూక్లియోటైడ్, గమనించండి. న్యూక్లియోటైడ్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఒక నత్రజని క్షారం ఉంటుంది, ఒక చక్కెర ఉంటుంది, ఒక ఫాస్ఫేట్ ఉంటుంది. అవి మూడు ఉంటే ఏంటి మనకి? పాలీన్యూక్లియోటైడ్ అనేది న్యూక్లియోటైడ్ ఫామ్ అవుతుంది. సో ఇలా న్యూక్లియోటైడ్లు ఒకదాంతో చైనీగా ఫామ్ అయితే దాన్ని మనం పాలీన్యూక్లియోటైడ్గా చెప్పుకుంటాం. సో న్యూక్లియోటైడ్ అనేది కేంద్రకాంలంలో నిర్మాణ ప్రమాణం. సో ఇది ఒకటి గుర్తుపెట్టు క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది. కేంద్రకాంలాల్లో నిర్మాణాత్మక ప్రమాణం ఏంటంటే న్యూక్లియోటైడ్, గమనించండి. రైట్. ఇక్కడ మొదటిది విషమ శృంఖల వలయ సమ్మేళనం, రెండోది వచ్చేసి మోనోసాకరైడ్, మూడోది వచ్చేసి ఫాస్పారిక్ ఆమ్లం లేదంటే ఫాస్ఫేట్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. సో ఫస్ట్ వచ్చేది విషమ శృంఖలం అంటే నత్రజని క్షారంతో పాటు ఏముంటుందండి మనకి? షుగర్ కూడా ఉంటుంది. రెండోది వచ్చేసి షుగర్ అండి, మోనోసాకరైడ్ షుగర్ ఉంటుంది. ఓకేనా. మూడోది వచ్చి ఫాస్ఫేట్, ఆల్రెడీ చెప్పుకున్నాం అది. రైట్. కేంద్రకాంలంలో ఏమేమి ఉంటాయి? అడినిన్, గ్వానిన్, యూరాసిల్, సైటోసిన్, థైమిన్. సో అనేటువంటివన్నీ కూడా విషమ శృంఖల నత్రజని క్షారాలుగా ఉంటాయి. అడినిన్, గ్వానిన్లు వచ్చేసి ప్యూరిన్లు అండి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది. ప్యూరిన్లు, వీటిలో ఉండేటువంటి నత్రజని క్షారాలను ప్యూరిన్లు ఏంటంటే అడినిన్, గ్వానిన్. అదేవిధంగా మనకు వచ్చేసి పిరమిడిన్స్ ఉంటాయి. పిరమిడిన్స్ ఏంటంటే ఇవి రెండు కాకుండా మిగిలినటువంటి ఏవైతే రెండు ఉన్నాయో సో అవి వచ్చేసి మనకి ఏంటేమవుతుంటే పిరమిడిన్స్గా చెప్తూ ఉంటాం అన్నమాట. రైట్. ఇక్కడ అడినిన్, గ్వానిన్. ఓకేనా. ఇవి రెండు ఏంటంటే ప్యూరిన్. నెక్స్ట్ వచ్చేసి మనకేంటి? సైటోసిన్, థైమిన్. సో ఇవి వచ్చేసి మనకి పిరమిడిన్స్గా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఓకే. అండ్ చక్కెరాలు, రైబోస్, సాకరైడ్స్ పెంటోజ్ ఏవైతే ఉందో ఇక్కడ షుగర్ అనేది ఆ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ రూపంలో లేదా షుగర్ అనేది ఏ రూపంలో ఉంటుంది? రైబోస్ రూపంలో కానివ్వండి, లేదా 2-డిఆక్సీ-రైబోస్ రూపంలో కానీ ఉంటుంది. సో డిఆక్సీ-రైబోస్ కలిగిన కేంద్రకంలో మనకు తెలిసిన డిఎన్ఏగా చెప్పుకుంటాం. రైబోస్ కలిగినటువంటి కేంద్రకంలో వచ్చేసి ఆర్ఎన్ఏగా చెప్తుంటాం. ఇది కామన్ పాయింట్, ఇది బేసిక్ పాయింట్, పెద్దగా అవరి కావాల్సిందేం లేదు. అండ్ ప్రోటీన్ యొక్క నిర్మాణం చూసినట్టయితే రైట్, అమైనో ఆమ్లాలు కలిగినటువంటి విషమ పాలిమర్లు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అమైనో ఆమ్లాలు కలిగినటువంటి విషమ పాలిమర్లుగా చెప్తున్నాం. సో విషమ అంటే రకరకాల అమైనో యాసిడ్స్ చైన్ కలిసి ఏర్పడుతుంది కాబట్టి విషమ పాలిమర్లుగా చెప్పుకున్నాం. సో ఇక్కడ చూసినట్టు రసాయన శాస్త్రంలో ఎల్లప్పుడూ కూడా ప్రోటీన్ యొక్క అణునిర్మాణాన్ని మెన్షన్ చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా 2 డైమెన్షనల్గా మెన్షన్ చేస్తుంటారు. రసాయన శాస్త్రవేత్తలు 2 డైమెన్షనల్గా మెన్షన్ చేస్తారు. అదే భౌతిక శాస్త్రవేత్తలు 3D ఫార్మాట్లో తెలియజేస్తారండి. భౌతిక శాస్త్రవేత్తలు అయితే అణు నిర్మాణం త్రిమితీయంగా, అదే జీవశాస్త్రజ్ఞులు అయితే ప్రోటీన్ నిర్మాణాన్ని 4 స్థాయిలో వర్ణిస్తూ ఉంటారు. 4 స్థాయిలు అంటే ప్రాథమిక నిర్మాణం, ద్వితీయ నిర్మాణం, తృతీయ నిర్మాణం, అండ్ అదేవిధంగా లాస్ట్కి వచ్చేసి చతుర్థ నిర్మాణం కూడా ఉంటుంది. ఏంటి చూద్దాం అది. రైట్. ఒక ప్రోటీన్ ఒక గీతగా ఊహిస్తున్నట్లయితే, ఇలా ఒక గీతగా గీసినట్లయితే మొదటి కొన వచ్చేసి అమైనో ఆమ్లాన్ని కలిగిందిగా, కుడి కొనను వచ్చేసి అంత్య అమైనో ఆమ్లం. ఇది వచ్చేసేమో ఇలా గీత గీసినాం అనుకోండి ప్రోటీన్ మొత్తం కూడా, ఇక్కడ అమైనో ఆమ్లం, ఇక్కడ ఇలా ఈ చైన్లే కదా, అమైనో ఆమ్లం చైన్నే ప్రోటీన్గా చెప్పుకున్నాం కదా. ఎక్కడే స్టార్ట్ చేస్తామో ఇక్కడ వచ్చేసి దీన్ని ఎన్ కొన అంటాం. దీన్ని ఏమంటామంటే మొదటి అమైనో ఆమ్లం ఉండేటువంటి కొన ఏదైతే ఉందో 1 2 3 4 5 6 7, సో ఇలా మనకి ఎన్ అమైనో యాసిడ్ చేత ఏర్పడింది. ఓకేనా. మొదటి అమైనో ఆమ్లం ఉండేటువంటి ఎండ్ని ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే ఎన్ కొన అంటాము. ఓకేనా.
అండ్ అదేవిధంగా చివరి కొన ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే సి కొన అంటాం, దీన్ని సి కొన అంటాం, సి ఎండ్ అంటాం, దీన్ని వచ్చేసి ఎన్ ఎండ్ అంటాం. అది గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అనడానికి ఛాన్స్ ఉంది. ప్రోటీన్ అనేది అమైనో యాసిడ్ల చైన్, ఓకేనా. సో మొట్టమొదటి అమైనో ఆమ్లం ఉండేటువంటి ఎండ్ని ఏమంటామంటే ఎన్ ఎండ్గా చెప్తాం, ఎన్ కొన అంటాం. అదేవిధంగా చివరి అమైనో ఆమ్లం ఉండేటువంటి కొనని ఏమంటామంటే సి ఎండ్ లేదంటే కార్బన్ ఎండ్గా చెప్తూ ఉంటాం. అదొక్కటి గుర్తుపెట్టుకుని క్వశ్చన్ అనేది ప్రాబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక్కసారి స్ట్రక్చర్ని పరిశీలించినట్లయితే మనం ప్రోటీన్ యొక్క రేఖ ద్వితీయ నిర్మాణం అండి ఇది, అండ్ ఇది వచ్చేసేమో తృతీయ నిర్మాణం. సో ఇలా మొత్తం చైన్ పెద్దగా అయితే తృతీయ నిర్మాణం ఫామ్ అవుతుంది, 3D స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో ఇది చూడండి, ఎన్ అనేది ఏంటి స్టార్టింగ్ ఎండ్, అండ్ అదేవిధంగా సి అనేది వచ్చేసి ఎండింగ్ ఎండ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, యారో మార్క్స్ చూసినట్టయితే ఇలా ఉన్నది కదా. సో ఇలా ఉన్నది స్టార్టింగ్ కాబట్టి ఎన్ ఎండ్గా చెప్పుకుంటాం. ప్రోటీన్ పోగులోని వేర్వేరు విధాలుగా మడతలు పడి ఉంటుంది, దీన్ని ఏమంటామంటే ద్వితీయ నిర్మాణంగా చెప్పుకుంటాం. ఇలా ఉంటే దీన్ని ద్వితీయ నిర్మాణంగా చెప్తుంటాం. అదే ప్రోటీన్ గొలుసు బాగా పొడవైంది అనుకోండి, మడతలు ఒకదానిపైన ఒకటి పడుతుంటాయి ఇలా. సో ఒకదానిపైన ఒకటి పడ్డప్పుడు దీన్ని ఏమంటామంటే తృతీయ నిర్మాణంగా చెప్పుకుంటాం. ఇలా ఒకదానిపైన ఒకటి పడుతుంటాయి. సో ఒకదానిపైన పడి మొత్తం కూడా ఒక ఘనంలాగా అయింది, మొత్తం కూడా ఘనంలాగా. సో ఇట్లా పడ్డప్పుడు ఏమవుతుంది, ఫ్లాట్గా కావడానికి ఛాన్స్ ఉంది. అలా మళ్ళీ ఇంకా పడి అలాంటి ఫ్లాట్లు ఇలా మడతలు పడి ఇంత ఎత్తు అయింది అనుకోండి, అప్పుడు ఏమంటామంటే దాన్ని చతుర్థ నిర్మాణంగా చెప్తూ ఉంటాం, గమనించండి. సో సింపుల్ అండి, ఒక తాడు పట్టుకున్నారు మీరు, ఇలా తాడు పట్టుకొని కొంచెం మడతలు వేశారు, ఏమవుతుంది ద్వితీయ నిర్మాణం అవుతుంది. సో అనేక మడతలు వేశారు, ఇట్లా భూమి పైన పెట్టేసి తాడుని ఇలా పెట్టేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గీస్తాను, చిన్న చెప్తాను. సో ఇలా సో ఇలా ఉన్నదండి, ద్వితీయ నిర్మాణం అవుతుంది, ఓకేనా. అదే తాడుని మీరు కింద వేశారండి, కింద వేసినప్పుడు ఏమైంది, ఇలా ఒకదానిపైన ఒకటి పడిపోయింది ఇలా, ఓకేనా. స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ ఫ్లాట్, సో కొంత ఫ్లాట్గా ఉందని చెప్పుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇది తృతీయ నిర్మాణం అవుతుంది. సో అలా కాకుండా అదే తాడుని ఇంకా వేసాను, దీన్ని ఏమవుతుంది, ఇలా ఒకదానిపైన ఒకటి పడేసి ఏమవుతుంది, ఘనాకార నిర్మాణంగా ఏర్పడుతుంది. ఘనాకార నిర్మాణంగా ఏర్పడింది అనుకోండి, దీన్ని ఏమంటాం అప్పుడు చతుర్థ నిర్మాణంగా చెప్తూ ఉంటారు అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. ఘనాకృతి లేదా ఫలాకారంగా ఉంటే దీన్ని ఏమంటామంటే చతుర్థ నిర్మాణంగా చెప్తూ ఉంటాం, గమనించండి. చతుర్థ నిర్మాణంగా చెప్తూ ఉంటాం, గమనించండి. ఓకే, రైట్. రైట్, ఇక్కడ చతుర్థ నిర్మాణం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చూస్తే హీమోగ్లోబిన్ అనండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, క్రింది వాటిలో ఫలకాకార లేదా ఘనాకృతి కలిగినటువంటి ప్రోటీన్ని గుర్తించండి. ఏంటి, హీమోగ్లోబిన్. దీంట్లో మనకు తెలిసిందే మొత్తం 4 చైన్లు ఉంటాయి, 2 ఆల్ఫా ఉంటాయి, 2 బీటా ఉంటాయి, 2 ఆల్ఫా ఉంటాయి, 2 బీటా ఉంటాయి, ఓకేనా. అదొకటి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు. అండ్ పాలిమర్లోని మోనోమర్లను కలిపేటువంటి బంధ స్వభావం. పాలిమర్ అంటే ఏంటి, ఒక రకమైన అణువులు లేదంటే అనేక రకమైన అణువులు అన్నీ కలిసి ఒక చైన్ లాగా ఏర్పడుతుంది, దాన్ని పాలిమరైజేషన్ అంటాం, పాలిమర్ అంటాం. సో ప్రోటీన్లలో ఉంటుంది మనకి. అదేవిధంగా మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి చైన్స్ ఏర్పడుతుంటాయి, లిపిడ్స్లో చైన్స్ ఏర్పడుతుంటాయి. మరి ఈ చైన్లు ఏ విధంగా ఏర్పడుతున్నది ఇంపార్టెంట్ మనకి. ఈవెన్ న్యూక్లియోటైడ్స్లో కూడా మనకి చైన్స్ అనేవి ఫామ్ అవుతాయి, డిఎన్ఏలో చైన్స్ కూడా ఫామ్ అవుతుంది. మరి ఈ చైన్స్ అనేవి ఏ బంధాల ద్వారా ఫామ్ అవుతుంది అది చూద్దాం ఫస్ట్. రైట్, ఇక్కడ చూసినట్లయితే అమైనో ఆమ్లాలు వచ్చేసి పెప్టైడ్ బంధాలండి. ప్రోటీన్లో చూసినట్లయితే అమైనో ఆమ్లాలు దేని చేత కలపడతాయి, పెప్టైడ్ బంధాలు. క్వశ్చన్ అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ అమైనో ఆమ్లాలు చూసినట్టు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమైనో ఆమ్లం, ఒక అమైనో ఆమ్లం 1 అనుకుందాం. సో ఇది అమైనో ఆమ్లం 2 అనుకుందామండి. సో ఇక్కడ పెప్టైడ్ బంధం ఎలా ఏర్పడుతుందంటే, ఈ పెప్టైడ్ బంధం ఒక అమైనో ఆమ్లంలోని కార్బాక్సిల్ సమూహం, ఒక అమైనోలో కార్బాక్సిల్ సమూహం, తర్వాత అమైనో ఆమ్లం లేక అమైనో సమూహం. సో ఇక్కడ ఇది ఈ రెండిటి మధ్య ఏర్పడేటువంటిది మనకు పెప్టైడ్ బంధం. క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక అమైనో ఆమ్లం యొక్క కార్బాక్సిల్ సమూహం, మరొక అమైనో ఆమ్లం యొక్క అమైనో సమూహం మధ్యలో ఉండేటువంటి బంధం ఏదైతుందో దీని పెప్టైడ్ బంధం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక నీటి అణువు విచ్ఛిన్నం చేయబడి మనకు పెప్టైడ్ బంధం ఏర్పడుతూ ఉంటుంది, ఓకేనా. పెప్టైడ్ బంధం అనేది ఒక నీటి అణువు విచ్ఛిన్నం ద్వారా పెప్టైడ్ బంధం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, అంతకు మించి లోతుగా ఆలోచించకండి. సో ఇక్కడ అమైనో ఆమ్లాల మధ్య ఉండేటువంటి బంధం పెప్టైడ్ బంధం ఎలా ఏర్పడుతుందంటే నీటి అణువు విచ్ఛిన్నం చేయడం ద్వారా, ఓకేనా. సో వేటి మధ్య పెప్టైడ్ బంధం ఉంటుందంటే ఒక అమైనో ఆమ్లం యొక్క కార్బాక్సిల్ సమూహం, మరొక అమైనో ఆమ్లం యొక్క అమినో సమూహం మధ్యలో మనకు పెప్టైడ్ బంధం ఏర్పడుతుంది, అంతకు మించి అవసరం లేదు, ఓకేనా. రైట్, చర్యరూపక నీటిని విడుదల చేయడం ద్వారా ఏర్పడుతుంది. ఇంకా ఒక పాలీసాకరైడ్ చూసినట్లయితే, పాలీసాకరైడ్ ఏంటి, కార్బోహైడ్రేట్ అన్నీ కూడా
లింక్గా ఏర్పడి దాన్ని పాలిసాకరైడ్గా చెప్పుకున్నాం. సో వీటి మధ్యలో వచ్చేసి మనకి గ్లైకోసైడిక్ బంధం, అక్కడేమో ప్రోటీన్స్లో అయితే పెప్టైడ్ బంధం, పాలిసాకరైడ్లో అయితే గ్లైకోసైడిక్ బంధం, అంతే, దట్స్ ఇట్, అంతకు మించి అవసరం లేదు మనకు. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే న్యూక్లిక్ యాసిడ్ అండి. న్యూక్లిక్ యాసిడ్స్లో చూసినట్టయితే ఫాస్ఫేట్ సముదాయం ఒక న్యూక్లియోటైడ్లోని చక్కెరలోని 3వ కార్బన్, దాని తర్వాత ఉండేటువంటి న్యూక్లియోటైడ్లోని చక్కెరలోని 5వ కార్బన్తో కలుపుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ బంధాన్ని ఏమంటాం? సో ఇక్కడ మనకి ఇదంతా మీకు అవసరం లేదు, నేను చెప్పేది వినండి. ఇక్కడ న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు, వాటి మధ్యలో ఉండేటువంటి బంధాలు ఏంటి అని చూసినట్టయితే ఫాస్ఫోడైఎస్టర్ బాండ్, దట్స్ ఇట్, అంతకు మించి అవసరం. ఓకేనా. పాలిసాకరైడ్లో అయితే గ్లైకోసైడిక్ బాండ్, ఓకేనా. న్యూక్లిక్ యాసిడ్లో అయితేనేమో ఫాస్ఫోడైఎస్టర్ బాండ్, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ అదే రకంగా ప్రోటీన్లో చూసినట్లయితే మనకి పెప్టైడ్ బంధం అండి, దట్స్ ఇట్, అంతకు మించి అవసరం లేదు మీకు. రైట్. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ సో ఇది మనకి డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూసినట్టయితే ఇది ఆల్రెడీ మనకు వచ్చినప్పుడు పాయింట్లు ఇక్కడ రిపీటెడ్గా వస్తున్నాయి. సో చక్కెర ఫాస్ఫేట్ చక్కెర గొలుసు కేంద్రకం ఇక్కడ చూసినట్లయితే కేంద్రకామ్లంలో వెన్నెముక వల్ల పనిచేసేది గుర్తుపెట్టుకోండి. కేంద్రకామ్లంలో వెన్నెముక మాదిరిగా పనిచేసే చక్కెర ఫాస్ఫేట్ సముదాయం. ఓకేనా. చక్కెర ఫాస్ఫేట్ గొలుసు ఏదైతుందో కేంద్రకామ్లంలో వెన్నెముక వల్ల ఏర్పడుతుంది, గమనించండి. నత్రజని క్షారాలు వెన్నెముక లంబంగా లోపలి వైపు ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటి? చక్కెర ఫాస్ఫేట్, ఇది ఒకటి, ఇది ఒక చైన్ అనుకోండి. సో లోపల వైపు ఏమున్నాయంటున్నాడు ఇక్కడ? లోపలి వైపు, బయట వైపు కాదు, లోపలి వైపు ఏమున్నాయి మనకి? నత్రజని క్షారాలు ఇలా వచ్చాయన్నాడు, ప్రొజెక్ట్ అయినాయి లోపల వైపు. ఓకే. నత్రజని క్షారాలు వెన్నెముక లంబంగా, ఇది వెన్నెముక లంబంగా అంటే ఇలా 90 డిగ్రీలు లోపలి వైపు కాండి, 90 డిగ్రీలు లోపలి వైపు. నత్రజని క్షారాలు వెన్నెముక లంబంగా లోపలి వైపు ప్రక్షేపించబడి ఉంటాయి, లోపలి వైపు ఉన్నాయన్నమాట. ఒక పోచలోని ఎడినిన్ గ్వానిన్ వరుసగా రెండో పోచలోని థైమిన్ సైటోసిన్తో బంధాల చేత కలిగి ఉంటాయి, మనకు తెలిసిందే. ఈ వీటి మధ్యలో వచ్చింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? జీసీల మధ్య 3 హైడ్రోజన్ బంధాలు ఉంటాయి, గమనించండి. జీసీల మధ్య 3 హైడ్రోజన్ బంధాలు, ఇంపార్టెంట్ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఏటీల మధ్య వచ్చేసి ఏంటంటే మనకి 2 హైడ్రోజన్ బంధాలు, ఇంపార్టెంట్ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఏంటంటే ఇక్కడ మనకి ఎడినోసిన్, అదేవిధంగా థైమిన్ చూసినట్లయితే ఎడినోసిన్ మరియు థైమిన్ల మధ్య చూసినట్లయితే 2 హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. అదేవిధంగా మనకి గ్వానిన్ మరియు సైటోసిన్ మధ్య చూసినట్లయితే మనకు 3 హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్, గమనించండి. అదేవిధంగా ఇక్కడ ఏది దేంతో లింక్ పెట్టుకుంది? ఒక పోచలోని ఎడినిన్ గ్వానిన్లు వరుసగా రెండవ పోచలోని థైమిన్ సైటోసిన్లతో లింక్ పెట్టుకుంటాయి, దట్స్ ఇట్, అంతే. ఎడినిన్కి థైమిన్కి మధ్య లింక్ ఉంటుంది. అదేవిధంగా గ్వానిన్ మరియు సైటోసిన్ల మధ్య లింక్ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి మధ్య చూసినట్లయితే 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో చూసినట్లయితే ఓన్లీ 2 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. అంతవరకు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. రైట్. ఇక్కడ కొన్ని వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రతి ఆరోహణం, సో ఇక్కడ ఏం లేదండి, సింపుల్. సో ఇదొక ఏంటి డిఎన్ఏ నిర్మాణం అనుకున్నట్లయితే ఇక్కడ ప్రతి మెలిక మధ్యలో ఏంటంటే మనకు మొత్తం కూడా ఎన్ని ఉంటాయని చూసినట్లయితే మొత్తం 10 నత్రజని క్షారాల జతలు ఉంటాయి, గమనించండి. సో అవరోహణ మీద ఒక నత్రజని క్షారం 36 డిగ్రీల కోణాన్ని చూపుతూ ఉంటుంది. సో ద్విసర్పిలంలో ఒక పూర్తి మెలికకు 10 మెట్లు లేదంటే 10 జతల నత్రజని క్షారాలు ఉంటాయి, అదొకటి గమనించండి. నత్రజని క్షారాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇంకో పాయింట్ అంటే ఒక మెలిక యొక్క నిడివి, సో ఈ లెంత్ చూసినట్లయితే ఎంత అని చూసినట్లయితే 34 ఆమ్స్ట్రాంగ్లు అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఇక్కడ ఒక నత్రజని క్షారం జత ఉన్నది ఇక్కడ, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఒక నత్రజని క్షారం జత ఉన్నది, ఓకేనా. నేను ఇట్లా అంటే దీన్ని విడదీశాను అనుకుందాం. విడదీసుకున్నప్పుడు ఇక్కడ నత్రజని క్షార జతల మధ్య దూరం, ఈ డిస్టెన్స్ ఎంత అని చూసినట్లయితే 34 ఆమ్స్ట్రాంగ్ యూనిట్స్, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ 2 నత్రజని, ఇదొక నత్రజని క్షారజత, ఇదొక నత్రజని క్షారజత, ఈ రెండింటి మధ్యల దూరం ఏంటంటే 34 ఆమ్స్ట్రాంగ్లు, గుర్తుపెట్టుకోండి. సో ఒక మెలికలో ఉండేటువంటి నత్రజని క్షారాలు ఎన్ని అంటే 10 జతలు, అదొకటి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ ఒక మెలిక యొక్క నిడివి ఎంత, దీని యొక్క లెంత్ ఎంత అని చూసినట్లయితే 34 ఆమ్స్ట్రాంగ్ యూనిట్లు అండి, గమనించండి. 34 ఆమ్స్ట్రాంగ్ యూనిట్లు, గమనించండి. రైట్. ఇక్కడ 3.4 అండి, ఇంతకుముందు 34 అన్నా, సారీ 3.4 క్షారజతల మధ్య దూరం వచ్చేసి 3.4. సో ఇది కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఒక మెలిక యొక్క నిడివి వచ్చేసి 34 ఆమ్స్ట్రాంగ్ యూనిట్. అదేవిధంగా నత్రజని క్షారాల మధ్య దూరం వచ్చేసి 3.4 ఆమ్స్ట్రాంగ్ యూనిట్స్ అండి, గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ సాధారణంగా మన దగ్గర ఉండేటువంటి మన శరీరంలో డిఎన్ఏ ఏమంటే బీడిఎన్ఏ అంటే గుర్తుపెట్టుకోండి. బీడిఎన్ఏ అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. బీడిఎన్ఏ అంటే ఏం లేదండి, ఇక్కడ మనకి 2 చైన్లు ఉన్నాయి కదా, ఇలా రైట్ సైడ్ తిరుక్కుంటూ పోయాయి అనుకోండి, దాన్ని బీడిఎన్ఏ అంటాం. సో ఇలా లెఫ్ట్కి తిరుక్కుంటూ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటాం అంటే జెడ్డిఎన్ఏ అంటాం.
సో దీంట్లో మనకి డిఎన్ఏలో బిడిఎన్ఏ ఉంటుంది, జెడ్డిఎన్ఏ ఉంటుంది, ఏడిఎన్ఏ ఉంటుంది. బి అంటే రైట్ హ్యాండ్ సైడ్ హెలిక్ ఉంటుంది, జెడ్డిఎన్ఏ అంటే లెఫ్ట్ సైడ్ హెలికల్ ఉంటుంది, అండ్ అదేవిధంగా ఏ అంటే కూడా రైట్ సైడే మనకి హెలికల్ ఉంటుంది అనమాట. సో ఇలా మెలిక్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. కానీ ఇది ఎలా ఉంటుందంటే ఇంకా బీతో కంపేర్ చేసినప్పుడు చాలా కాంపాక్ట్గా ఉంటుంది. సో అందుకనంటే దీంట్లో బీడిఎన్ఏ ఏడిఎన్ఏ వచ్చేసి రైట్ సైడ్, జెడ్ వచ్చేసేమో లెఫ్ట్ సైడ్ మెలికల్ తిరుక్కుంటూ ఉంటుంది. సో బీతో కంపేర్ చేసినప్పుడు ఏ అనేది కాంపాక్ట్గా ఉంటుంది అనమాట. దట్స్ అవి వచ్చేసి 3 రకాల డిఎన్ఏలు. మనకి వీటితో పని లేదు, కేవలం మనలో ఉండేటువంటి కుడి సైడ్ హెలికల్ స్ట్రక్చర్ ఏర్పరిచి బీడిఎన్ఏ అదొకటి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. రైట్. సో మనలో తెలిసింది ఇంకా జీవక్రియలు అనేవి ఏర్పడడం కానివ్వండి, లేకుంటే విచ్ఛిన్నం కావడం జరుగుతుంటాయి. వీటిని అన్నింటి కూడా జీవక్రియలు చెప్తుంటాయి. జీవక్రియలు చాలా వరకు వచ్చేసి వివిక్త వ్యవస్థలో కూడా వేరే చర్యలతో ముడిపడి ఉంటాయి. అంటే ఒక జీవక్రియ ఒకటి మాత్రమే జరగకుండా వేరే క్రియలతో కూడా లింకప్ అయి ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో ఈ జీవక్రియ పదాలు రేఖీయంగా ఉండవండి, అడ్డదిడ్డంగా ఉంటాయి. మన ఆహార గోల్స్ ఏ విధంగా అలా ఉంటాయన్నమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఉత్ప్రేరక శక్తి గల ప్రోటీన్లు ఏమంటాం? సో ఇది ఒక వర్డ్, ఒక సెంటెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఉత్ప్రేరక శక్తి గల ప్రోటీన్లు ఎంజైములు అంటాం. సో క్వశ్చన్ అడగడానికి ప్రాబ్లం, క్రింది వాటిలో ఉత్ప్రేరక శక్తి గల ప్రోటీన్ను గుర్తించండి. ఎంజైమ్లు ఇస్తాడు, హార్మోన్స్ ఇస్తాడు మీకు ఆప్షన్స్లో. మీరు గుర్తుపెట్టాల్సిందండి ఎంజైమ్లు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే జీవక్రియ ఆధారం జీవస్థితి చూసినట్లయితే ఇక్కడ మొదటి రకానికి చెందిన జీవ సంశ్లేషణ, సో నిర్మాణాత్మక క్రియలు అంటే. రెండోది వచ్చేసి ఏంటంటే విచ్ఛిన్న క్రియలు లేదంటే క్రమపతన క్రియలు అంటాం. ఇంతకుముందు చెప్పుకున్నాక జీవక్రియలు 2 రకాలు. ఒకటేంటి జీవ సంశ్లేషణ లేదా నిర్మాణాత్మక క్రియ అంటాం. ఉదాహరణకి ఏంటి ఇక్కడ మనకి కిరణజన్య సంయోగక్రియ. నెక్స్ట్ రెండో రకం ఏంటి క్రమపతనం లేదా విచ్ఛిన్న క్రియ, శ్వాసక్రియలన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తుంటాయి అనమాట. సంశ్లేషణ చర్యల ద్వారా శక్తి వినియోగించుకుంటాయి. గుర్తుపెట్టుకోండి, కిరణజన్య సంయోగక్రియ జరిగితే ఏమవుతుంది? శక్తి వినియోగించబడుతుంది, సూర్యశక్తి వినియోగించబడుతుంది కదా. అదే విచ్ఛిన్న క్రియ జరిగినప్పుడు శక్తి విడుదలవుతూ ఉంటుంది. దట్స్ ఇట్. అమైనో ఆమ్లం నుంచి ఒక ప్రోటీన్ ఏర్పడడానికి శక్తి కావాలి. దీని విరుద్ధంగా విచ్ఛిన్న క్రియలు అయితే ఏమవుతుంది? శక్తి విడుదలవుతూ ఉంటుంది. గ్లూకోజ్ క్రమపతనం ద్వారా లాక్టిక్ ఆమ్లం ఏర్పడి, లేకుంటే ఇథనాల్ లేదంటే అలాంటివి ఏర్పడ్డప్పుడు ఏమవుతుందంటే సింపుల్గా అక్కడ శక్తి అనేది విడుదలవుతుంది. గ్లూకోజ్ నుంచి 10 అంచెల్లో ఏర్పడేటువంటి లాక్టిక్ ఆమ్ల విధానాన్ని గ్లైకోలిసిస్ అంటాం. సో ఒక్కోసారి ఇలా కూడా అడుగుతాడు, గ్లూకోజ్ నుంచి 10 అంచెలలో ఏర్పడేటువంటి లాక్టిక్ ఆమ్ల విధానాన్ని ఏమంటాం? గ్లైకోలిసిస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి జీవ వ్యవస్థలోని అతి ముఖ్యమైనటువంటి శక్తి ద్రవ్యం వచ్చేసి ఏటీపీ మనకు తెలిసింది. ఇది రసాయన పదార్థం బంధశక్తిగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. రక్తంలో గ్లూకోజ్ గాడితే ఒక ఆరోగ్యవంతుల్లో ఎంత ఉంటుందని ఒకటి ఫిగర్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. సో సింపుల్గా 4.5 to 5.0 మిల్లీమోల్స్గా ఉంటుంది. హార్మోన్ నానోగ్రామ్ పర్ మిల్లీలీటర్గా ఉండాలన్నట్టుగా చెప్తున్నాడు. సో దట్స్ ఇట్. అదొక గ్లూకోజ్ వాల్యూ అయితే గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. రైట్. ఇది వచ్చేసి జీవాణువులు అండి. సింపుల్ సెషన్ అనుకుంటున్నాను అయితే, మరి క్రిటికల్ అనుకున్నారు. ఓకే, ఎనీహో మొత్తానికైతే ఇది వచ్చేసి జీవాణువులు వెరీ సింపుల్ అండి. స్పెసిఫిక్గా నేను ఎక్కడైతే క్వశ్చన్ అడగ ప్రాబిలిటీ ఉందని చెప్తున్నానో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఫోకస్ చేస్తూ చదవండి. మ్యాక్సిమం నాకు తెలిసి దీని నుంచి క్వశ్చన్ రాకపోవచ్చేమనుకుంటా. ఇఫ్ అట్ వస్తే మాత్రం కంపల్సరీ మనం ఇప్పుడు చెప్పినటువంటి సెషన్లో ఈ ఏరియా నుండి క్వశ్చన్ అడుగుతాను ఎక్కడైతే చెప్పాను ఆ ఏరియా పైన ఫుల్లీ ఫోకస్ చేస్తూ చదవండి. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లెఫ్ట్లో కనపడే వాళ్ళందరూ కూడా మీకు స్టార్టింగ్ నుండి చూస్తున్న లెఫ్ట్లో కనపడుతుంది. లాస్ట్ టైం డిఎస్సిలో జాబ్ కొట్టిన వాళ్ళండి. దాదాపుగా 60 మందికి పైగా జాబ్స్ రావడం జరిగింది, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లేస్టోర్లో కూడా ఉంటుంది. ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇద్దరికి సంబంధించినటువంటి అంటే 2 స్టేట్లకు సంబంధించినటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కోర్సులు అనేకం అందుబాటులో ఉంటాయి. చాలా సింపుల్ మేనర్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాను. సో ఈజీగా రిప్రజెంట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంటారు. అండ్ స్పెసిఫిక్గా మనము ఎక్కడైతే స్పెసిఫిక్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి మన క్లాసే మ్యాక్సిమం అలాగే ఉంటాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఏరియా నుండి క్వశ్చన్ వస్తుంది, మనం ఎక్కడ తప్పు చేయడానికి ప్రాబిలిటీ ఉంటుంది, సో మనం ఎందుకు తప్పు చేస్తాం అనే దాన్ని బేస్ చేసుకొని క్లాస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను ఏంటి, జీవావరణంలో ఎక్కువగా ఉండేటువంటి ప్రోటీన్ అన్నప్పుడు ఏం పెట్టాలి, ఓకేనా. సో అదేవిధంగా జంతు రాజ్యంలో ఎక్కువగా ఉండే ప్రోటీన్ అన్నప్పుడు కొల్లాజిన్ పెట్టాలి. సో జీవావరణంలో అన్నప్పుడు రుబిస్కో. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా ఒక ఆస్పిరెంట్ చదివినప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటాడు. సో నేను అక్కడ ఆపుతాను, ఆస్పిరెంట్ ఆపేసి ఈ ఏరియాలో మనం తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్ని గమనించండి, క్వశ్చన్ని గమనించి ఆన్సర్ పెట్టండి, ఎప్పుడు క్వశ్చన్ అబ్జర్వ్, ఇలాంటి అంశాలన్నీ కూడా స్పృశిస్తూ మన క్లాసెస్ అయితే ఉంటాయండి. సో ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు అయితే మనకు కనపడుతున్నారు. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అయితే చేయండి. అండ్ కేకే బయాలజీని తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. మీరు కోర్స్ తీసుకోకుండా పర్వాలేదు, డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ డెమో వీడియోస్ ఉంటాయి చూడండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి డెమో వీడియోస్ బాగా అనిపిస్తుంది దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.